ఏంటి సార్ గుండు ఫ్యాషనా? లేనిది కప్పుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఐ గో యాక్సెప్ట్ ఇది. అని మీసం మేలేస్తూ ఉన్న ప్రొఫైల్ పిక్ నేను ఎవరిది చూడలేదు సార్. టాకింగ్ అబౌట్ మై డీపీ. అవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారా సార్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి? యాక్చువల్గా నేను సీరియస్గా ప్రయత్నం చేసింది. మీ జర్నీలో ఇన్ని క్రైమ్స్ చూసిన తర్వాత పర్సనల్ లైఫ్ ను కూడా ఇంపాక్ట్ చేస్తుందా అది నిజంగానే? డీల్ చేసిన క్రిమినల్స్ వీళ్ళందరినీ చూసిన తర్వాత నైమ్ కేస్ క్లోజ్ అనేటనేదండి టోటల్ గా. డిపార్ట్మెంట్ పరంగా నేను ఇది కాదండి ఇది జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో మీరు ఎంతవరకు సక్సీడ్ అయ్యారంటే ఏం చెప్తారు క్లారిఫికేషన్ ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటి అంటే, సార్? మీరు చూసిన కేసెస్లో ఇప్పటికీ మర్చిపోలేను అన్న పాయింట్ ఏదైనా? ఓల్డ్ సిటీలో వచ్చిన యంగ్ బాయ్ అబౌట్ 7-8 years పిల్లోడు కిడ్నాప్ అయ్యాడు. మీరు ఫేక్ నోట్స్కి సంబంధించి కూడా ఒక కేసు డీల్ చేశారని చెప్పాను విన్నాను సార్. కుటీర పరిశ్రమ అంటే అక్కడ ఆ ఏరియాలో ఫేక్ కరెన్సీ కుటీర పరిశ్రమ ట్రస్ట్ వర్తి అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకురావాల్సిన అవసరం ఉందంటారు? అంటే నేను అసాధ్యం అన్ను కష్టసాధ్యమైన విషయం. ఎందుకంటే మధ్యపట్టి వారికి నమస్కారం. నమస్తే. ఏంటి సార్ గుండు ఫ్యాషనా? లేనిది కప్పుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఐ గో యాక్సెప్ట్ ఇది. చాలా మంది ఏంటంటే కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారేమో, కప్పుకునే ప్రయత్నం చేస్తారు. బట్ ఐఎమ్ కంఫర్టబుల్ దిస్ వే. రైట్. ఆఫ్ కోర్స్ ఐ స్టార్టెడ్ లూజింగ్ మై హెయిర్ వెరీ ఎర్లీ. Okay. చాలా ఎంగేజ్లో. బహుశా ఇప్పుడు దిస్ మై ఐడెంటిటీ ఆల్సో. ఇన్నాళ్ళుగా ఏ ఐపీఎస్ ఆఫీసర్ అది కన్ఫైన్ అయినా కూడా ఎవరిని మీసం మేలేస్తూ ఉన్న ప్రొఫైల్ పిక్ నేను ఎవరిది చూడలేదు సార్. టాకింగ్ అబౌట్ మై డీపీ. ఎగ్జాక్ట్లీ ఏంటి విశేషం అంటే ఏం ఏం లేదు, లైక్ ఐ మీన్ అందరికి సూట్ అవదేమో కూడా అది. మేబీ ఐ క్యారీ ఆన్ వెల్ విత్ ఇట్. సో నాకు బాగుంటుందేమో అనిపించింది. ఒకప్పుడు పోలీస్ ఐడెంటిటీ అది కదా, బుర్రమిసాలు ఉండడం అనేది ఇట్ వాజ్ అ టిపికల్ పోలీస్ ఐడెంటిటీ ఒకప్పుడు. అఫ్ కోర్స్ యంగర్ జనరేషన్ వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. ఐ స్పోర్ట్ దట్ కైండ్ ఆఫ్ మోషన్ అండ్ ఐ లైక్ ఇట్. ఓకే. నాకే కాదు, చూసే వాళ్ళకి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ. నేను అసలు చూసి నిజమే కదా, ఈ రోజుల్లో చాలా మంది మీసాల గడ్డలు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నవాళ్ళు చూపించుకోవడంలో తప్పలేదేమో అనిపించింది. అంటే ఒకప్పుడు మీకు తెలుసో లేదో సార్, మీసాలు పెంచినందుకు వాటికి ఎలవెన్స్ ఉండేది పోలీసులో. నిజమా? మీసాలకు సంపెంగం గురించి మాట్లాడతాం కదా, టు గ్రూమ్ చేసి దాన్ని మెయింటైన్ చేయడం కోసం అని చెప్పేసి ఓకే సెపరేట్గా ఒక ఎలవెన్సే ఉండేది మాకు. బహుశా ఉంటుంది పేపర్ మీద, బహుశా అది ఉపయోగంలో లేదు, ఎవరు వాడట్లేదు. రైట్. ఇంతకుముందు మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు అప్పటి వరకు చేసిన జర్నీలో క్రైమ్స్ గురించి మీరు ఫేస్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో విచ్ ఈస్ రిలేటెడ్ టు సో మెనీ థింగ్స్ అవన్నీ మీరు మాట్లాడేశారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. గుడ్, ఐ అప్రిషియేట్ దట్. బికాజ్ రెప్యుటేషన్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదు, అంటే చూసేవాళ్ళకి వినేవాళ్ళకి కూడా పెద్దగా ఉపయోగం ఉండదు కాబట్టి ట్రై టు బ్రౌజ్ ఆన్ న్యూ ఏరియాస్. ఇప్పటివరకు ఇచ్చిన మీ ఇంటర్వ్యూలో కాయిన్కి ఒకవైపే చూపించారు. సో మీరంటే ఏంటి అనేది చూపించే ప్రయత్నంలో భాగంగా ఈ ఇంటర్వ్యూ యాక్చువల్లీ. ఐ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓ షూర్. మీ నేటివ్ ప్లేస్ గురించి, మీ ఎడ్యుకేషన్ గురించి, మీ ఫ్యామిలీ గురించి ఒకసారి మాకోసం. నేను నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం, ప్రస్తుతం ఎడపల్లి అని ఒక మండలంగా మారింది. ఆ ఎడపల్లి అనే విలేజ్లో పుట్టాను నేను. ప్రాపర్ తెలంగాణ? అంటే మాకు మూలాలు కోస్తాలో ఉన్నాయి. బహుశా మా గ్రాండ్ పేరెంట్స్ ఎవరు మైగ్రేట్ అయ్యారు వ్యవసాయం కోసం అని చెప్పేసి. నేను మా నాన్నగారు టిపికల్లీ మై ఫాదర్ వెంట్ టు అరబీ స్కూల్. అప్పట్లో అంటే అప్పుడు అన్ని చోట్ల తెలుగు మీడియం స్కూల్స్ అందుబాటులో ఉండేవి కాదు కాబట్టి. కరెక్ట్. సో ఐ కన్సిడర్ మైసెల్ఫ్ టు బి ఐ తెలంగాణ ఇట్, బికాజ్ నేను భూమిపుత్రుడు అనుకుంటాను, సన్ ఆఫ్ ద సాయిల్. మీరు సిబ్లింగ్స్ ఎవరెవరు ఉన్నారు? Yeah, I had 2 younger siblings, both are girls, but unfortunately I lost my youngest sister. She's no more. Surviving ఒక sister ఉన్నారు. I'm the eldest of all. We are 3. మీరేం చదువుకున్నారు యాక్చువల్లీ? వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? Basic graduation commerce. Then I switched on to law, journalism, and then psychology. ఓకే. సో మల్టిపుల్ ఎడ్యుకేషనల్ Yeah, క్వాలిఫికేషన్స్. then also I did my diplomas in human rights. ఓకే. అంటే మేము ఎక్కువగా వైలేట్ చేస్తామని మా మీద అభియోగాలు ఉంటాయి కాబట్టి అవును. నాణ్యానికి రెండో వైపు కూడా చూద్దాం, అదేంటి వాట్ ఇస్ ద కంటెన్షన్ అయినా అటువైపు కూడా చూశాను. దెన్ ఐ ఆల్సో డిడ్ మై డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, పర్సనల్ మేనేజ్మెంట్. ఇప్పుడు దాన్ని హెచ్ఆర్ అంటున్నాము. నేను కాలేజ్కి వెళ్ళి చదువుకున్న రోజు దాన్ని ఐఆర్పిఎం అనేవాళ్ళం, ఓకే. ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్. మీరు అంటే ఒక పోలీస్ అవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారా సార్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి? బహుశా ఇన్నర్ కాన్షియస్లో ఎక్కడ ఉండి ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మా నాన్నగారికి చాలా మంది పోలీస్ మిత్రులు ఉన్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళని చూడటం ఎక్కడో అంతర్లీనంగా ఉండిపోయిందేమో. బట్ యాక్చువల్గా నేను సీరియస్గా ప్రయత్నం చేసింది వేరే వాంటెడ్ టు గెట్ ఇన్ ఈజ్ ఎయిర్ ఫోర్స్. సిడిఎస్ రాసి ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ సైడ్ వెళ్దామని గట్టిగా ప్రయత్నం చేశాను. వెరీ నారోలీ ఐ మిస్డ్ ఇట్ అది. సో డెస్టినీ బ్రాట్ మీ హియర్. ఇది కాకపోయి ఉంటే కనుక లా ప్రొఫెషన్లోకి వెళ్ళి ఉండేవాడిని. లా చదువుకున్నాను. మా నాన్నగారికి చాలా ఇష్టం. హీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు సీ యాజ్ అన్ అడ్వకేట్. మీకున్న వాయిస్ కూడా చాలా బాగా సూట్ అయింది. అది వాయిస్ బెదరగొట్టినట్టు ఉంటుందేమో తెలియదు. అంటే మంచి బేస్ వాయిస్ సార్. ఆఫ్ కోర్స్ దిస్ అన్ అడ్వాంటేజ్ అది. కోర్టులో జడ్జి ముందు మీరు ఏదైనా కేసు వాదించుండి ఉంటే ఖచ్చితంగా అది ఎవరైతే మీ క్లయింట్ ఉన్నారో వాళ్ళకి చాలా ప్లస్ అయ్యింది. అంటే మనకు 100 విషయాలు తెలిసి ఉండొచ్చు కాక కరెక్ట్, మనం చెప్పగలిగే విధానం, ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్. అది ఎస్పెషల్లీ ఈ వృత్తిలో, లీగల్ ప్రొఫెషన్లో వెళ్తే అడ్వాంటేజ్ ఉండేదేమో. ట్రూ. కానీ ఒకానొకప్పుడు అంటే ఒక 20 ఏళ్ల క్రితం
అది సిఐ లెవెల్లో నుండి, ఎస్ఐ లెవెల్లో నుండి, కానిస్టేబుల్స్ లెవెల్లో నుండి, హోమ్ గార్డ్స్ లెవెల్లో నుండి ఒక సివిల్ సర్వెంట్ కింద వీళ్ళందరూ వర్క్ చేస్తున్నప్పుడు చాలా చులకన భావం ఉండేది అప్పట్లోని. మీ ఉద్దేశ ప్రకారం మీ జర్నీలో ఆ చులకన భావం అనేది తగ్గుతూ వర్క్ చేసే వాళ్ళకి డిగ్నిటీ ఆఫ్ ది లేబర్ అనేది వచ్చిందంటారా మీ ఉద్దేశ ప్రకారం? నాకు తెలిసి అప్పుడు కూడా ఉండిందండి, కొన్ని అపోహలు ఉండేమో. ఎందుకంటే అప్పటికి మేము చేరే నాటికి కొంత బ్రిటిష్ లెగసీ, బ్రిటిష్ పోలీసింగ్ ఏదైతే ఉందో దాని ఛాయలు మెల్లమెల్లగా గ్రాడ్యువల్లీ దేవ్ గోయింగ్ అవే. కొద్దిపాటిగా ఉండి ఉంటాయి అంటే బాసిజం, ఎస్పెషల్లీ యూనిఫామ్ సర్వీసెస్కి వచ్చేటప్పటికి సబార్డినేట్స్ని తక్కువ చేసి చూడటం అనేది ఆ బ్రిటిష్ లెగసీ నుంచి వచ్చింది. క్రమంగా అంతరించిపోయింది. అంతరించడం అనేది మాతోనే మొదలైంది, అప్పటికే స్టార్ట్ అయింది. మ్యూచువల్ రెస్పెక్ట్ కానీ, డిగ్నిటీ ఆఫ్ లేబర్ కానీ ఇవన్నీ అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. డౌన్ ది లైన్ ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత చూస్తే అసలు ఆల్మోస్ట్ ఆ ఛాయలు ఎక్కడ కనపడవు మనకి. అంటే ఒక వ్యవస్థ మారి రెండు వ్యవస్థలకి ట్రాన్సిషన్ ఏదైతే అవుతుందో, అప్పుడు బ్రిటిష్ టైంలో ఇదేంటంటే పోలీస్ వాజ్ నాట్ అ సర్వీస్, ఇట్ వాజ్ అన్ అథారిటీ. మనల్ని కంట్రోల్ చేయడానికి అథారిటీగా వాడేవాళ్ళు. నౌ దట్ ఇండిపెండెంట్ ఇండియాలో లైక్ ఎనీ అదర్ సర్వీస్, పోలీస్ ఈజ్ అగైన్ సర్వీస్ కదా, ప్రజాసేవ కోసం, ప్రజల కోసమే. కాబట్టి ఆ ఓరియంటేషన్ రావడంలో కొంత టైం పట్టింది. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ ఆ పాత లెగిసిపోయిందని అనుకుంటున్నాను. మీ జర్నీలో మీరు చూసింది స్టార్టింగ్ నుంచి యాజ్ ఆన్ టుడే వరకు కూడా మీ పోలీసింగ్లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్ని క్రైమ్స్ చూసిన తర్వాత పర్సనల్ లైఫ్ని కూడా ఇంపాక్ట్ చేస్తుందా అది నిజంగానే? అంటే ఇన్ని క్రైమ్స్ చూసినా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదన్న పాయింట్లో ఐ డోంట్ థింక్. కానీ మేబీ అంటే మాకు జడ్జి చేయడానికి బెటర్గా ఉపయోగపడుతుంది మా అనుభవాలు, మేము హ్యాండిల్ చేసిన కేసెస్, డీల్ చేసిన క్రిమినల్స్ వీళ్ళందరినీ చూసిన తర్వాత ఒక అంచనా రావడానికి కొంత ఉపయోగపడుతుంది. నెగిటివిటీ ఏం లేదు. క్రైమ్ ప్రభావం మా మీద ఉంటామంటే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యావ్ ఎనీ నెగిటివ్ ఇంపాక్ట్. పాజిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు. ఇంతమంది చూసిన తర్వాత వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు అతను ఎంతవరకు నిజం మాట్లాడుతున్నాడు, ఎంతవరకు దాచిపెడుతున్నాడు, ఏదైనా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాడా అనేది కొంచెం అంచనా రావడానికి ఉపయోగపడుతుంది. అది ఇట్ హెల్ప్స్ అస్. రైట్. కానీ ఇప్పుడు 9 కేసు క్లోజ్ అయినట్టు అనేదండి టోటల్గా? ఇంకా ఆల్మోస్ట్ అంటే డిపార్ట్మెంట్ పరంగా ఎంక్వైరీస్ అన్ని పూర్తి అయిపోయినాయి. ఆల్మోస్ట్ వీఆర్ ఆల్ దాని నుంచి బయటకు వచ్చాము. అప్పుడు కూడా చాలా అపోహలు, అపవాదులు ఇట్లా చాలా ఉన్నాయి అవన్నీ. సో అల్టిమేట్లీ వీ వర్ పుట్ టు లిట్మస్ టెస్ట్ అండ్ వీ క్లియర్డ్ ఇట్. ఒకటి సార్, అంటే నాకు పర్సనల్గా యాజ్ అ జర్నలిస్ట్ అనండి, లేకపోతే ఒక ప్రొఫెషన్లో ఒక చిన్న మచ్చ మన మీద పడినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం హైయర్ అథారిటీస్కి, నేను ఇది కాదండి ఇది జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో మీరు ఎంతవరకు సక్సీడ్ అయ్యారంటే ఏం చెప్తారు? అన్ఫార్చునేట్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాలు రాలేదు చాలా సందర్భాల్లో మాకు. రైట్. మా మీద అపవాదులు, అభియోగాలు చేర్పడినప్పుడు, ఎవరి మీద అనేది ఒక అభియోగం వచ్చినప్పుడు పిలిచి అడుగుతారు జనరల్గా, నీ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి, ఇవి మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, దీని గురించి చెప్పాల్సిన సమాధానం ఏమైనా ఉందా అని అడిగే ప్రయత్నం చేయాలి. అన్ఫార్చునేట్లీ ఇనిషియల్ స్టేజ్లో కాలేదు అది. సబ్సిక్వెంట్గా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిగే క్రమంలో మాకున్నటువంటి డిఫెన్స్లో మా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఉన్నటువంటి ఆధారాలు, మా లాజిక్ మేము ప్రజెంట్ చేయగలిగాం కాబట్టి బయటికి రాగలిగాం అనుకుంటున్నాను. అంటే వీ హ్యాడ్ కన్విన్సింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ వర్షన్స్ విత్ అస్. దాంట్లో చాలామందికి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటి అంటే, ఐ డోంట్ టోటలీ డినై దట్ వీఆర్ నాట్ అసోసియేట్ విత్ ద సో కాల్డ్ కాంట్రవర్షియల్, ఈ వివాదాస్పద వ్యక్తితో మేము అసోసియేట్ కాలేదని నేను అనట్లేదు. అసలు నాకు ఆ మంచి తెలియదు, ఎప్పుడు చూడలేదు, మాట్లాడించలేదు, పలకరించలేదు అన్న కూడా, ఎందుకంటే ఇట్స్ నాట్ అ ఫ్యాక్ట్. అయితే ఏ సందర్భంగా ఎందుకు అసోసియేట్ కావాల్సి వచ్చింది, దాంట్లో మా వ్యక్తిగత ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా, లేదా డిపార్ట్మెంట్ ప్రయోజనాలు ఉన్నాయా, ఎందుకు అతను వివాదాస్పదంగా తయారైన తర్వాత కూడా మా జర్నీ కంటిన్యూ చేయాల్సి వచ్చింది అనే విషయాలు మేము డెఫినెట్గా ఎక్కడ అవకాశం దొరికిన క్లారిఫికేషన్ ఇస్తున్నాను. అండ్ ఇట్స్ ఆల్సో మీన్ ఫ్యాక్ట్. ట్రూ. ఇది అంటే మీ స్థాయిలో మీరు చెప్పిన దానికి నా స్థాయిలో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటాను సార్. తెలుసున్న ఆయన ఎక్కడో ఒకేషనల్గా ఒక చోట కలిశారు, అంజలి గారు నన్ను ఇక్కడి నుంచి కొంచెం అక్కడికి డ్రాప్ చేస్తారని. ఆన్ ద వేలో ఆయన ఏదో వెహికల్ ఏదో పాడైందంటే నాకు ఆన్ ద వే నేను ఇంటర్వ్యూకి వెళ్తే అయ్యో అలాగేనండి తప్పకుండా అని ఇచ్చాను. ఎక్కడైతే ఆయన దిగాలో అక్కడ ఆయన దిగిపోయారు. దిగిపోయి వెళ్ళిన తర్వాత అవతల వైపు ఎవరు ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నాను, నేను బాయ్ చెప్పి వెళ్ళిపోయాను. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో అవతల వాళ్ళు ఎవరో నాకు తెలీదు, ఆయన ఎందుకు వచ్చాడో నాకు తెలియదు. సో జస్ట్ నేను అక్కడ ఒక లిఫ్ట్ మాత్రమే ఇచ్చాను, ఒక 1000 మీటర్లు 2000 మీటర్ల డిస్టెన్స్లో లిఫ్ట్ మాత్రమే ఇచ్చాను. తర్వాత తెలిసింది ఏంటి, ఆయన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడని. ఆ రోజు మీరే కదండి దింపారు, మీకు తెలియకపోవడం ఏంటి అని వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు అసలు మీరెవరో నాకు తెలియదు, ఆయన ఎందుకు డబ్బులు తీసుకున్నారో నాకు తెలియదు, జస్ట్ దింపినందుకు మీరు నాకు క్వశ్చన్ చేశారా అని అడిగాను. ఇలాగా మనం ఒక్కొక్కసారి తీసుకున్న ఫోటోనో లేకపోతే ఒక చిన్న కాన్వర్జేషను, ఒక చిన్న మీటింగు మన పీక్ చుట్టుకుంటాయి సార్ నిజంగానే. అంటే సర్కమ్స్టాన్సెస్ ఏంటంటే ఒక సిచ్యువేషన్, ఒక ఇన్సిడెంట్ ఐసోలేషన్లో చూడలేం. అవును, చుట్టూ ఉండే పరిస్థితులు సర్కమ్స్టాన్సెస్ కూడా కన్సిడర్ చేయాలి. మీకు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మేము పల్లెటూళ్ళలో కటింగ్ ఎడ్జ్ జైల్లో ఎస్ఐస్గా పనిచేసే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా ఉండే పెద్ద మనుషులు, సర్పంచ్ ఎవరు మా దగ్గర కలవడానికి వచ్చి ఉండేవారు. మేము పల్లెటూళ్ళలో కటింగ్ ఎడ్జ్ జైల్లో ఎస్ఐస్గా పనిచేసే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో
స్థానికంగా ఉండే పెద్ద మనుషులు సర్పంచ్ ఎవరు మా దగ్గర కలవడానికి వచ్చి ఉండేవారు. ఆ ఊరికి పెద్ద మనిషి కాబట్టి ఆ ఊర్లో విషయాలు తెలుస్తాయి కాబట్టి కూర్చోబెట్టి మర్యాదగా పలకరించి వాళ్ళకి టీ ఆఫర్ చేయడం అని చేసి ఉండేవాడు. బయటికి వెళ్ళిన తర్వాత అతను మన గురించి ఏం చెప్తాడు, ఎగ్జాక్ట్లీ మన ఏం మాట్లాడొచ్చామని చెప్తాడు, బయటికి ఏమైనా నిలబెట్టి వచ్చాడా, వాళ్ళకి ఏమైనా ప్రామిస్ చేసి వచ్చాడా, ఇవన్నీ మనకు తెలియదు. సో జనరల్గా ఏంటంటే మా దగ్గరికి యాక్సెస్ కొంత కంట్రోల్ ఉంటుంది కాబట్టి అందరు రాలేరు కాబట్టి వీళ్ళు ఏం చెప్పినా వాళ్ళు నమ్మాల్సిందే. సో ఐ టు మేక్ ఇట్ అ పాయింట్. నా యంగర్ డేస్లో నేను బయటకు వెళ్తే ఊళ్ళో నా దగ్గర ఎవరు మధ్యవర్తులు ఉండరు, అవసరం కూడా లేదు. మీకు ఏదైనా సమస్య ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు అస్. ఈవెన్ తప్పు చేసుంటే కూడా యూ ప్లీజ్ కమ్ టు అస్. దాన్ని మేము చట్టపరంగా ఏ విధంగా డీల్ చేయాలో ఆ విధంగా డీల్ చేసి విల్ గైడ్ యూ. డోంట్ ఎంటర్టైన్ డోంట్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ మిడిల్ మ్యాన్ అని చెప్తున్నామండి. చాలా సందర్భాలు ఏమవుతుంటే మనకు తెలియకుండా మన ప్రమేయం లేకుండానే విల్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అ ట్రాన్సాక్షన్. సపోజ్ నేను రోడ్డు మీదకి వెళ్తున్నాను, నా ఎదురుగా యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ నాకు సంబంధం లేదు, బట్ నేను చూశాను, లేదు ఆ గాయపడిన అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం దీంట్లో నా పాత్ర ఉంది. ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ జరిగే క్రమంలో నా డెఫినెట్గా పిలుస్తారు, అది నా బాధ్యత. అరే అనవసరంగా నేను వెళ్ళానా, ఎందుకు నేను చూశాను, నేను ఆ టైంలో అక్కడ ఎందుకున్నాను, ఇంజూర్ని ఎందుకు షిఫ్ట్ చేశాను అనేది ఇట్స్ ఇల్లాజికల్. అది చేస్తాం, ఎవరైనా చేస్తాం. సో మనకి యాజ్ అ సిటిజన్స్ మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. వీఆర్ సపోజ్ టు ఆన్సర్ ఇట్ అని. ఇప్పుడు అక్కడ ఎవరు గాయపడ్డరు, మనకే అటువంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంది కదా, మనకు కూడా ఇంకెవరైనా సాక్షిగా వచ్చి నిలబడాలి కదా. అయితే ఈ క్రమంలో కొంత నలుగుతాం ఒక్కోసారి. యాజ్ అ ఉమెన్ మీకు కొంత ఇబ్బంది కలిగి ఉంటుంది. అరే మీరు వచ్చారు కదా, మీరు దింపిన మనిషి మేము డబ్బులు ఇచ్చాము, అక్కడ ఏం జరిగిందని మీకు తెలియకపోయి ఉండొచ్చు. కొంత డెఫినెట్లీ వీళ్ళు ఆ ప్రెజర్లో గ్రో అవుతాం మనం. అది లైఫ్ టీచర్స్ మెనీ థింగ్స్, మనం వెళ్ళి గ్రాడ్యుయేట్ నేర్చుకుంటూ వెళ్ళిపోవడం. కానీ సార్ ఇలా దెబ్బలు తగిలిన తర్వాత మనం ఎవరన్నా కలవాలన్నా భయం వేస్తుంది, అన్నోన్ పర్సన్తో మనం ఒక మాట మాట్లాడాలన్నా భయం వేస్తుంది. అంటే మనుషుల్లో ఇంత కల్పరేట్ అయిపోయే సిచ్యువేషన్స్, ఇంత పొల్యూట్ అయిపోయిన సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయని మీ ఉద్దేశం సార్? మీ పోలీసింగ్లో చాలా కేసెస్ మీరు చూసుంటారు. మనుషులు ఇంత మార్పు రావడానికి గల మెయిన్ రీజన్ అంటే మీకు ఏమనిపించింది? బేసిక్గా వాల్యూ సిస్టమ్ డిమినిష్ కావడం. మనకు చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, మంచి చెడు వాల్యూస్ అని చెప్పేవాళ్ళు. ఆ వాల్యూ సిస్టమ్ చాలా డిమినిష్ అయిందేమో అని నేను అనుకుంటాను. దట్ కుడ్ బి ద రీజన్. స్వార్థము, వాల్యూస్ డిమినిష్ అవ్వడము, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, ఇవన్నీ కారణాలు. అయితే అలా అని చెప్పి సొసైటీలో మనం వీఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, మనం ఈ కెనాట్ లివ్ ఇన్ ఐసోలేషన్. ఎగ్జాక్ట్లీ. బయటకు వెళ్ళిన దగ్గర నుంచి లిఫ్ట్లో 10 మంది కలుస్తారు, ఇంకెక్కడ కలుస్తారు, డ్రైవర్స్, రోడ్ మీద, ఇవన్నీ కాదు అంటే మనం హిమాలయాలకు వెళ్ళి బతకాలి. ఈ సమాజంలో మనంగా బ్రతకాలనుకున్నప్పుడు వీళ్ళందరితో కలిసి బ్రతకాల్సిందే, జర్నీ చేయాల్సిందే. చిన్న సమస్యలు ఉత్పన్నం అవుతాయి, వీ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్. మేబీ అంటే 1-2 సార్లు ఇలాంటివి జరిగిన తర్వాత మేబీ వీ స్టార్ట్ లెర్నింగ్, నేర్చుకుంటాం మేము సిచ్యువేషన్స్ బెటర్గా హ్యాండిల్ ఎట్లా చేయడం. అన్వాంటెడ్ పీపుల్ ఎవరన్నా మనకి ఒక స్థాయిని మించి మనకు దగ్గర అయ్యే ప్రయత్నం చేయడము, మనతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తే వీ కెన్ ఐడెంటిఫై అండ్ వీ స్క్రీన్ దెమ్. అది ఉపయోగపడుతుంది మనకి. 1-2 సార్లు కొంచెం ఇబ్బంది పడతాం, క్రమంగా నేర్చుకున్న తర్వాత వీళ్ళు ట్రై టు ఇప్పుడు లైన్ అక్కడ గీత గీసి దూరం పెట్టే ప్రయత్నం చేస్తాం. స్టిల్ చాలా సందర్భాల్లో మన ప్రమేయం లేకుండానే అనేక రకాల సమస్యలు ఇరుక్కుంటాం. ఇట్ ఆల్ డిపెండ్స్ ద వే యూ హ్యాండిల్ ఇట్. అదే సమస్య మీకోసం మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో, నేను ఎలా హ్యాండిల్ చేస్తాను, అది డిపెండ్స్. అంటే వ్యక్తులను బట్టి మారుతుంటుంది. కానీ మీరు కొంతకాలం టాస్క్ ఫోర్స్లో కూడా పనిచేసినట్టున్నారు కదా సార్? టాస్క్ ఫోర్స్లో యాక్చువల్లీ మీరు చూసిన కేసెస్లో ఇప్పటికీ మర్చిపోలేను అన్న పాయింట్ ఏదైనా మాకు షేర్ చేసుకోగలరు? చాలా ఉన్నాయండి, వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అవి. రైట్. ఛాలెంజ్ లాగా అనిపించేది ఒకటి, అంటే దారి తెనువులో కూడా ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత కాస్త ప్రయాణం చేసిన తర్వాత ఇది కాదేమో రైట్ ట్రాక్ అని చెప్పి మళ్ళీ వెనక్కి రావడం, ఇంకో దారిలో ఇవ్వడం, అది కూడా కాకపోవడం. ఎందుకంటే అప్పట్లో ఇంత టెక్నాలజీ ఇవాల్వ్ కాలేదు. కరెక్ట్. ఇంకా కష్టమయ్యేది కేసు చేయాలి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే బాగా నన్ను టచ్ చేసింది ఏంటంటే, ఓల్డ్ సిటీలో వచ్చిన యంగ్ బాయ్ అబౌట్ 7-8 years పిల్లోడు కిడ్నాప్ అయ్యాడు. ఓకే. ఆ కుటుంబం ఒక రిలీజియస్ సెక్ట్. ఓల్డ్ సిటీకి వాళ్ళ కుటుంబీకులు పెద్దవాళ్ళు. చాలా ప్రెజర్ ఉండేది మాకు ఫర్ దాట్ రీజన్. సో ఇనీషియల్ క్లూస్ ఏంటంటే, వాళ్ళ నాన్నకి బాగా దగ్గరగా మెలిగే ఒక కుర్రవాడు, అతను సస్పెక్ట్ చేశాం అతని పాత్ర ప్రమేయం ఉండవచ్చు దీంట్లో అని చెప్పి. బట్ దట్ ఫెలో వాజ్ ఆల్సో మిస్సింగ్. ఓకే. సో ఈ పిల్లోడు కనపట్లేదు, ఎవరినైతే అనుమానిస్తున్నాం అతను లేడు. అతనికి ఈ పిల్లవాడు దానికి చిన్న పొరపచ్చాలే ఉన్నాయి. పరిపరాల విధాలు ఆలోచించాం. అండ్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ టెల్ యూ. దాదాపు మా కలీగ్ ఇంకో మిత్రుడు, మా సహచరుడు 10-15 days గ్రౌండ్ వర్క్ చేసి మహారాష్ట్రలో అన్ని ప్రయత్నాలు చేసి అక్కడ వర్కౌట్ కాగా వెనక్కి వచ్చిన తర్వాత ఫైనలీ వి రియలైజ్డ్, రకరకాల టెక్నాలజీ ఉపయోగించిన తర్వాత అతను ఢిల్లీలో ఉండే అవకాశం ఉందేమో అని అనిపించింది. వీ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. మేము ప్రయాణం మొదలుపెట్టేటప్పటికి మా ప్రయాణం అప్ టు ఢిల్లీ అనుకుని వెళ్ళాం. తీరా ఢిల్లీ వెళ్ళిన తర్వాత ట్రాక్ చేస్తుంటే హీ వాజ్ మూవింగ్ టువర్డ్స్ జైపూర్. ఓకే. సో ఢిల్లీ వరకు కాదు, ఢిల్లీ నుంచి మొదలైంది. అయితే ఢిల్లీ నుంచి మొదలైంది. ఢిల్లీలో ఆగుతుంది అనుకున్నాం, ఢిల్లీలో ప్రయాణం మొదలైంది. వీ వర్ రియలీ కన్సర్న్. చిన్న బాబు, చాలా గ్యాప్ అయిపోయింది, మాకు చాలా ప్రెజర్స్ వస్తున్నాయి. ఇంత పెద్ద వ్యవసాయం నుండి చిన్న పిల్లలు కిడ్నాప్ చేసి చేయలేకపోతున్నారు, ఛేదించలేకపోతున్నారని చెప్పి దాన్ని అక్కడ ఉన్న లోకల్ ఒక పంజాబ్ డ్రైవర్
అతను వెహికల్ హైర్ చేసి ఇనిషియల్గా చెప్పడం ఏంటంటే మనం జైపూర్ వరకు వెళ్తున్నాము, వీళ్ళు పే మీకు ఛార్జెస్ అని పే చేస్తాను బయలుదేరాం. మేము టువర్డ్స్ జైపూర్ బయలుదేరిన తర్వాత సస్పెక్ట్ వాజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ అజ్మేర్. సో అజ్మేర్ ఏమో దర్గాకి వెళ్తున్నాడని చెప్పి మేము ఫర్దర్ కంటిన్యూ అయ్యాం. అప్పుడు నాకు అర్థం ఏంటంటే అతనికి మాకు మేము బయలుదేరడానికి దాదాపుగా 200 కిలోమీటర్ల తేడా ఉంది. వాళ్ళు జైపూర్ దగ్గరలో ఉన్నారు, మేము ఢిల్లీ దగ్గరలో ఉన్నాం. క్రమంగా కవర్ చేస్తూ నేను మా టీం వాళ్ళకి ఏం చెప్పానంటే ఆగేంత వీ కాంట్ ఎఫర్ట్ టు స్టాప్ ఎనీవేర్ అని చెప్పి క్విక్లీ వీ గ్రాబ్డ్. సో ఇంకొక అడిషనల్ సిమ్ తెప్పించుకొని జైపూర్లో వాళ్ళకి వర్క్ చేస్తుంటే వాళ్ళకి చెప్పి కొంత ఫుడ్ ప్యాక్ చేయించుకుని ఫుడ్, వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ అన్ని ప్యాక్ చేసుకుని సో దట్ జర్నీలోనే ఇవన్నీ చేస్తూ వెళ్తే మాకు టైం సేవ్ అవుతుందని. బై టైం వీ రీచ్డ్ అజ్మేర్ హీ స్టార్టెడ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఉదయ్పూర్. ఓకే. సో అతను ఏ వెహికల్ ఎలా ట్రావెల్ చేస్తున్నాడో తెలుసు, కొంచెం టెక్నికల్గా ఫోన్ ట్రాక్ చేస్తూ పోతున్నాం మేము అక్కడ. సో ఉదయ్పూర్ వెళ్ళే క్రమంలో కొంత ఘాట్ హిల్లీ ఏరియా ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ కట్ అయిపోయింది. మరి మేము ముందుకు వెళ్ళాలా, ఆగిపోవాలా, వెనక్కి రావాలా, అతను ప్రయాణం చేస్తున్నాడా లేదో కూడా తెలియదు. ఒక ఛాన్స్ తీసుకున్నాం, రిస్క్. అటు బయలుదేరిన వ్యక్తి అటు వెళ్ళే అవకాశం ఉంది కదా అని చెప్పేసి ఒకటి ఉదయ్పూర్. మేము ఉదయ్పూర్ వెళ్ళేటప్పుడు అతను అహ్మదాబాద్ వెళ్ళాడు. అహ్మదాబాద్ ఈజ్ అ హ్యూజ్ సిటీ, చాలా పెద్ద సిటీ, చాలా వెరీ క్రౌడెడ్ సిటీ. అతని మూమెంట్ అక్కడ మాకు కనిపిస్తుంది కానీ ఎక్కడ ఎలా గుర్తుపట్టాలి మాకు అతని రూపురేఖలు కూడా క్లియర్గా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఒక 3-4 అవర్స్ అక్కడ ఆగి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఆ చుట్టుపక్కల వెతుకుతుండగా మళ్ళీ అతని మూమెంట్, వీఆర్ ట్రాకింగ్ ఎ ఫోన్, మనిషి ఎవరో తెలియదు మాకు, వెహికల్ ఏంటో కూడా తెలియదు. హీ స్టార్టెడ్ ట్రావెలింగ్ టువర్డ్స్ బరోడా. ఓ మై గాడ్. దాని బరోడా వెళ్తుంటే మేము అతను పక్క రూట్ నుంచి వస్తే మేము ఎక్స్ప్రెస్ హైవే తీసుకుని మేము బరోడా వెళ్ళిపోయాం అతనికన్నా ముందు. తీరా చూస్తే మళ్ళీ అతను అహ్మదాబాద్లో ఉన్నాడు. మళ్ళీ అగైన్ వీ హ్యాడ్ టు కమ్ బ్యాక్. తిరిగి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్లు ఏంటంటే మీరు ఏదో గడ్డివాగులో సూది వెతుకుతున్నట్టుగా ఉంది, మీకు క్లారిటీ లేదు, మీరు ఎవరి కోసం వెళ్తున్నారు, వాళ్ళ వెహికల్ ఏంటి అన్నీ లేదు, ఎంతకాలం తిరుగుతారు, ఇబ్బంది అవుతుంది అంటే లేదు సార్ ఇంత దూరం వచ్చాం, కష్టపడ్డాం, వీ జస్ట్ వాంటెడ్ టు క్రాక్ అని ప్రయత్నం చేస్తూ బరౌచ్ అనే ప్లేస్కి వెళ్ళాం. దట్ అగైన్ బరోడా నుంచి టువర్డ్స్ సూరత్ వెళ్ళే రోడ్. సూరత్ అండ్ మహారాష్ట్ర కనెక్ట్ అవుతుంది. బరౌచ్ అనే దగ్గరికి వెళ్తే మాకు చిన్న టెక్నికల్ మాతో ఒక స్మార్ట్ స్టాఫ్ ఉండేవాడు ఒక అతను. ఆ ఫోన్ ప్రయాణం చేస్తూ అవుట్స్కర్ట్స్లో ఓ దగ్గర ఒక 30 నిమిషాల పాటు ఆగింది. మేమందరం డిస్కస్ చేసుకున్న తర్వాత మాకు చూచాక ఒక అంచనాకు వచ్చింది ఏంటంటే ఇక్కడ అన్ని ధాబాస్ ఉన్నాయి, సో లాంగ్ ట్రావెల్ డిస్టెన్స్ బస్ అని అక్కడ ఆగుతాయి. బహుశా అతను బస్సులో ట్రావెల్ చేస్తున్నాడు అంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటే. సో మన సొంత వెహికల్ ఉంటే మనకి ఇష్టం వచ్చిన దగ్గర ఇష్టం వచ్చిన టైంలో ఆపుతాం. కరెక్ట్. సో 7:38 మధ్యలో ఉంటే బస్సెస్ అని అక్కడ ఆగినట్టే భోజనం కాగి ఉంటారు నైట్లో అని చెప్పేసి మేము దాన్ని ముందుకెళ్ళి అక్కడ ఒక టోల్ గేట్ ఉంటే టోల్ స్టాఫ్ అందరూ తీసుకున్నాం. మేము 4 ఉన్నాం, మేము 3 ఒక డ్రైవర్. ఆ డ్రైవర్ ఈజ్ అ సివిలియన్, మేము యాక్చువల్గా ఉంది 3 స్టాఫ్. సో బరౌచ్ దగ్గర టోల్ గేట్ స్టాఫ్ వాళ్ళందరూ తీసుకుని ఒక 200 మీటర్ల అవతల వెహికల్స్ అన్ని స్క్రీన్ చేయడం మొదలుపెట్టాం. బస్సెస్ మాత్రమే, హైవేలో బస్సెస్ మాత్రమే ఈ ట్రాక్లోకి రావాలి, మిగతా అన్ని పక్క గేట్స్ వదిలిపెట్టేయమని చెప్పి అట్లా వచ్చిన ప్రతి బస్సుని వెతుకడం మొదలుపెట్టాం. అందులో కూడా ఫర్దర్ స్క్రీనింగ్ ఏంటి అంటే మేము సస్పెక్ట్ చేస్తున్న వ్యక్తి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉంటుంది. అంతేనా? యంగ్స్టర్. ఓకే. హైదరాబాద్ బేస్డ్, స్లాంగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఉర్దూ దక్కని మాట్లాడతాం కదా మనం. కరెక్ట్. ఈ 3-4 క్లూస్ పెట్టుకుని ఒక బస్ ఎక్కి చూస్తే ఒక బస్సులో 40 to 50 పీపుల్ ఉంటే వీ లీవ్ ఎసైడ్ ఉమెన్, వీ లీవ్ ఎసైడ్ ఎల్డర్లీ పీపుల్, వీ లీవ్ ఎసైడ్ చిల్డ్రన్. స్క్రీన్ చేసేస్తే కళ్ళతో క్విక్గా రైట్ దాదాపు 75% మనకు అవసరం లేని వాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్లీ. మనకు కావాల్సిన సస్పెక్ట్ ఉన్న ఏజ్ గ్రూప్లో 5 నుంచి 10 మంది ఉంటారు. కరెక్ట్. వాళ్ళని క్విక్గా స్క్రీన్ చేస్తూ 5వ బస్సులో 6వ బస్సులో వి గాట్ ద సస్పెక్ట్. ఓకే. తీరా సస్పెక్ట్ దొరికాయని సంతోషం చూస్తే అతనితో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చిన్న పిల్లడు, కిడ్నాప్ అయిన పిల్లడు లేడు. సో అతను అక్కడ తీసుకుని అక్కడ కొంత క్వశ్చన్ చేసిన తర్వాత అతను ఏమంటాడంటే సార్ నా మీద అనుమానం పడ్డారు కాబట్టి భయపడి నేను పారిపోయాను, నాకు క్రైమ్ సంబంధం లేదంటాడు. అప్పుడు దాదాపు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాం అతను పట్టుకోవడానికి. పట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇన్స్టాన్స్లో చెప్పింది ఏంటంటే మీరు అనుకున్నట్టుగా నాకు ఆ పిల్లోడికి సంబంధం లేదు, నేను నేరం చేయలేదు, మరి ఎందుకు తప్పించి తిరుగుతున్నావు అంటే నన్ను అనుమానపడుతున్నారు కాబట్టి నన్ను ఇబ్బంది పెడతారని తిరుగుతున్నాను అని చెప్పి. దెన్ వీ హ్యాడ్ టు. అప్పుడు పరిస్థితి ఏంటంటే అప్పుడు మేము దాదాపుగా ఆల్మోస్ట్ 1.5 డే ట్రావెల్ చేసాం మేము వెహికల్లో. సో మాతో వచ్చిన ప్రైవేట్ డ్రైవర్ని వెనక్కి పంపించే అవకాశం కూడా లేదు, అతను సింగిల్ డ్రైవ్ చేయలేడు వెనక్కి. మాకు తిరిగి హైదరాబాద్ జరగడానికి అవకాశాలు లేవు, ట్రైన్స్ కానీ ఫ్లైట్ కనెక్టివిటీ కానీ లేదు అక్కడ. దెన్ వీ హెవ్ డిసైడెడ్ టు బ్రింగ్ ద వెహికల్ టు హైదరాబాద్. అదే వెహికల్లో మేము తలాకాసు డ్రైవింగ్ షేర్ చేస్తూ వీ కమ్ టు హైదరాబాద్. తీరా ఇంట్రాగేట్ చేసిన తర్వాత అతను చాలా గట్టిగా రెస్ట్ చేశాడు. ఫైనల్లీ హీ బ్రోక్. ఓకే. He broke and admitted that he kidnapped the boy, but the boy was killed on the very day of kidnap. మై గాడ్. అది బిగ్గెస్ట్ షాక్. అంటే అంత ఎఫర్ట్ చేసి అన్ని చేసిన తర్వాత పిల్లోడిని వీ కుడ్ నాట్ సేవ్ హిమ్ అనేది చాలా పెయిన్ఫుల్ థింగ్ అది. వాడు ఏం చెప్తాడంటే పిల్లవాడు గట్టిగా రెసిస్ట్ చేశాడు, గట్టిగా అరిచే ప్రయత్నం చేశాడు. నేను అతను అరవకుండా నోరు మూసే ప్రయత్నంలో హీ గాట్ కిల్డ్, నా ఇంటెన్షన్ కాదు అని చెప్పేసి. వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్, చాలా ఛాలెంజింగ్ అది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మాకు అసంతృప్తి ఏంటంటే ఆ పిల్లడు కాపాడలేకపోయాము. ద వెరీ డే ఆఫ్ అఫెన్స్ హీ వాస్ కిల్డ్.
మేము 30-40 రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దానికన్నా డే 1 ఆ పిల్లోడు చనిపోయాడు. ఎందుకు చేసినట్టు సార్ అతను? వాట్ వాస్ ద వాళ్ళ రీజన్? ఫాదర్కి, ఆ పిల్లోడు ఫాదర్కి ఇతనికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, ఏదో కన్స్ట్రక్షన్ సైడ్. దాంట్లో అతను అడిగిన డబ్బులు ఇవ్వలేదని కోపంతో చేశారు. అంటే అతను ఏమంటారంటే, అక్యూజ్ ఏమంటారంటే నాకు చంపాలని నా ఉద్దేశం కాదు, నేను కేవలం ఆ పిల్లోడిని కిడ్నాప్ చేసి వాళ్ళ పేరెంట్స్ మీద ప్రెజర్ పెట్టి నా పని నేను చేసుకుందాం అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ ఆ ప్రాసెస్లో ద బాయ్ గాట్ కిల్డ్. ఇట్లా నేను నోరు మూసేస్తే స్నబ్ చేస్తే చనిపోయాడు ఆ పిల్లోడు అని చెప్పి. అట్లా ఛాలెంజింగ్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని. అంటే ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా మేము వెనక్కి తిరిగి వచ్చింది లేదు. వండర్ఫుల్ కేసెస్ చేసాం. అండ్ వీ హ్యాడ్ వండర్ఫుల్ లీడర్షిప్ ఆల్సో. అప్పుడున్న మా డీసీపీ గారు కమలాసన్ రెడ్డి గారు, అప్పుడున్న సిటీ కమిషనర్ గారు వెరీ సపోర్టింగ్. మేము ఇన్ కేస్ ఇప్పుడు మేము అహ్మదాబాద్ వెళ్తే బరోడా కమిషనర్ గారితో ఇక్కడ ఆఫీసర్ గారు మాట్లాడి మా టీం అక్కడికి వస్తుంది, లిటిల్ ట్రిక్కీ కేసు ఇది, వాళ్ళకి ఏదైనా అవసరం అయితే హెల్ప్ చేయండి అని చెప్పేసి ఆ కోఆర్డినేషన్ ఉంది, కోఆర్డినేషన్ అండ్ దే సపోర్ట్. మనకేదో పని అప్పచెప్పి మీరు రిలీజ్ చేసుకోమని చెప్పడం కాకుండా సీనియర్ ఆఫీసర్స్ లెవెల్లో మనకు అక్కడ పరిస్థితులు ఏంటి, అవసరాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, మనకి ఏమైనా లోకల్ సపోర్ట్ కావాలా, ఇవన్నీ వాళ్ళు చూడటం వల్ల ఆ కొత్త ఉత్సాహంతో పనిచేస్తాం కదా. ట్రూ. సార్ నేను ఇలా అడుగుతున్నా, మీరు తప్పుగా అనుకోవద్దు. పొద్దున్న లేస్తే పోలీస్ స్టేషన్లో బోల్డ్ అని కంప్లైంట్స్ క్లియర్ చేయాల్సినవి కావాల్సినవి ఉన్నాయి. ప్రతి కేసు మీద ఇంత మనసా వాచా కర్మణ పెట్టేంత అవకాశం కానీ, అంత మనసు పెట్టేంత సిచ్యువేషన్స్ కానీ కోఆపరేట్ చేస్తాయి? ఉండవు. అది ప్రాక్టికల్లీ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అది. కాకపోతే మనకు కూడా అన్ని ఇంత ఇంపార్టెంట్ కేసులు, ఇంత ట్రిక్కీ కేసులు, ఇంత ఇంట్రిగ్యూటింగ్ కేసెస్ ఉండవు. చాలా సింపుల్ కేసెస్ చాలా ఉంటాయి. ఆ కింద టీంలో ఎవరికొరకు ఇంట్రెస్ట్ చేస్తాం వాళ్ళు చేసేస్తారు. అన్ని కేసులు ఆ విధంగా ఉండవు. సో నెలలో 1, 2, 3 వస్తాయి. వాటి మీద ఖచ్చితంగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిందే, చేస్తాము, విల్ వర్క్అవుట్. అంటే కొన్నిసార్లు అసంతృప్తి ఉంటుంది. అంటే ప్రతి చిన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు నాకు పెద్దగా అనిపిస్తుండొచ్చు, నా పోలీస్ స్టేషన్ వాళ్ళకి వాళ్ళ ఇంటి పక్క వాళ్ళతో పడ్డ గొడవ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్, ఇట్ ఇంపాక్ట్స్. అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే స్థాయిలో వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేస్తారు, హెల్ప్, సపోర్ట్, యాక్షన్. హ్యూమన్లీ ఇట్స్ నాట్ పాసిబుల్. కరెక్ట్. 9 కేసు అప్పుడే మీ మదర్ మిస్సెస్ కాలం చేశారని నేను విన్నాను సార్, నిజమేనా అది? కరెక్ట్. దానికన్నా కొద్దిగా మేబీ 1 year ముందు అది. బస్ దిగి పక్క జరిగే క్రమంలో షీ గాట్ పుల్డ్. బస్సు ఒక చేత్తో బస్సు డోర్ హ్యాండిల్ పట్టుకుని దిగే క్రమంలో వాడు చూసుకోకుండా బస్సు మూవ్ చేసేటప్పటికి షీ గాట్ పుల్డ్. ఇట్ వాస్ నాట్ ఎ న్యాచురల్ డెత్ అన్ఫార్చునేట్లీ. అయ్యో. యా. ఎంత గ్యాప్ ఉండింది సార్ యాక్చువల్లీ అమ్మగారికి మిస్సెస్ కాలం చేయడానికి మధ్యలో? ఎంత గ్యాప్ ఉండింది యాక్చువల్లీ? దేనికంటారు? మదర్ ప్లస్ మీ మిస్సెస్ కూడా కాలం చేశారు? ఇట్ వాజ్ అబౌట్ 14 months. డిసెంబర్ 2015లో మా మదర్ పోయారు. 16 లేదు 17 February ఐ లాస్ట్ మై వైఫ్. ఎలా తట్టుకున్నారు సార్? యా, అంటే ఇట్ వాజ్ లైక్ ఎ ఛాలెంజ్ లాగా ఉండింది నాకు. మా వ్యక్తిగత జీవితంలో అది, వృత్తిపరమైన జీవితంలో ఈ సమస్యలు, వివాదాలు, ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ ఆల్మోస్ట్ 4-5 years. ఐ థింక్ ఆ టైంలో మీకు మీ ఫిట్నెస్ బాగా ఉపయోగపడిందేమో అనుకుంటున్నాను నేను. జనరల్గా కొంచెం కాన్షియస్గా ఉండేవాడిని. అంటే చాలామంది ఏమంటారంటే నీ సర్వీస్లో బెస్ట్ పార్ట్ ఏంటి అని అడుగుతారు. చాలా మంది ఏం చెప్తాం, మనం బాగా అచీవ్ చేసినటువంటి టెన్యూర్స్ ఏవైతే ఉన్నాయో, పోస్టింగ్స్, స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో చెప్తాం. బట్ నేను హానెస్ట్లీ ఐ టెల్ దట్ సస్పెన్షన్ వాజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై సర్వీస్. అవును, ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు. ఎందుకంటే మేబీ అక్కడ ఆగి చూసుకుంటే జీవితంలో ఉద్యోగం ఒక భాగం మాత్రమే, ఉద్యోగమే జీవితం కాదు. అది కాకుండా మన కుటుంబము, మన బంధుమిత్రులు, మన పర్సనల్ ప్యాషన్స్, హాబీస్, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఒక్క క్షణం ఆగి చూసే, పరికించి చూసుకుని నన్ను నేను రీఓరియంట్ చేసుకోవడానికి ఉపయోగపడ్డ టైం. కాబట్టి ఐ థింక్ ఐ టేక్ ఇట్ దట్ వే. ఉపయోగపడింది నాకు విధంగా. హెల్త్ అండ్ ఆఫ్ కోర్స్ చాలా మంది ఏమంటే సడన్లీ వై హెల్త్ కాన్షియస్ అని అడుగుతారు నన్ను. నేనేమంటానంటే బికాజ్ ఐఎమ్ ఎ సింగిల్ పేరెంట్, ఐ హావ్ ఎ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ. సో నా పిల్లలకు పూర్తిగా కంప్లీట్గా సెటిల్ అయ్యి వాళ్ళకు స్థాయికి వచ్చే వరకు నేను ఆరోగ్యకరంగా ఉండటం ఇంపార్టెంట్ అనుకుంటాను. దట్స్ హౌ ఐ లుక్ అట్ ఇట్. అది దానికి రకరకాల అట్రిబ్యూషన్స్ చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారేమో, కానీ హానెస్ట్లీ నా ఉద్దేశం కూడా ఏంటంటే ఐ హ్యావ్ టు బీ హెల్తీ బికాజ్ ఐఎమ్ ఎ సింగిల్ పేరెంట్. ఆడపిల్లలిద్దరికి నేనే అన్ని విధాలు సపోర్ట్గా ఉండాలి. కాబట్టి 2 అమ్మాయిలండి. ఏం చదువుతున్నారు ఇప్పుడు? పెద్ద పాప షీ మూవ్ 2 years, మాస్టర్స్ అయిపోయింది, షీ గాట్ మ్యారీడ్ అండ్ షీఈస్ వర్కింగ్ దేర్. ఓకే. చిన్న పాప ఇంజనీరింగ్ అయిపోయి 1 year ఇన్ఫోసిస్లో పనిచేసి నౌ షీ జాయిన్డ్ MBA ఇన్ కోయంబత్తూర్ అమృత బిజినెస్ స్కూల్. అమేజింగ్. వాట్ యు డూ ఫర్ యువర్ ఫిట్నెస్ సార్? ఫిట్నెస్ నేను ఐ వాక్, వర్కౌట్స్, ఎక్సర్సైజ్, ఫుడ్ జాగ్రత్తగా ఉంటాను నేను. బై డిఫాల్ట్ ఏంటంటే యాజ్ వి స్టార్ట్ ఏజింగ్ అప్ బాడీ మెటబాలిజం తగ్గుతుంది మనకి. ఐ డోంట్ థింక్ సో మీరు చాలా ఫిట్ ఉన్నారు యాక్చువల్లీ. యా, అంటే ఇంకొక కారణం కూడా ఏంటంటే యూనిఫామ్లో ఉంటాం కాబట్టి వీ కాంట్ ఎఫర్ట్ టు గో అవుట్ ఆఫ్ షేప్. చాలా మంది పోలీసు వాళ్ళని చూస్తే ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది, నేను దర్ అవుట్ ఆఫ్ షేప్ అనో, ఫిట్నెస్ లేదనో. అండ్ మా వెరీ నేచర్ ఆఫ్ వర్క్ కూడా ఫిట్నెస్ అవసరం. రూమ్ ఇంటర్వెన్షన్స్, చేజింగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆఫ్ కోర్స్ స్థాయి పైకి వచ్చాను కాబట్టి
ఫీల్డ్ యాక్టివిటీతో నాకు టచ్ తగ్గింది. స్టిల్ యూనిఫామ్లో ఉంటాం, ఫిట్గా స్మార్ట్గా ఉంటాం అవసరం అయితే అనుకుంటాను నేను. ట్రూ ట్రూ. మా రోజుల్లో లేదు, కానీ ఇప్పుడు వచ్చిన కొత్త జనరేషన్లో యంగర్ జనరేషన్ పిల్లలు చాలామంది దే మేక్ అ కాన్షియస్ ఎఫర్ట్ టు బీ ఫిట్. అందంగా కనపడతాం కదా యూనిఫామ్లో ఉంటే, ఫిట్గా చూసే వాళ్ళకి కూడా ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. కరెక్ట్ కరెక్ట్. ఇట్స్ నాట్ అందం అంటే నాట్ అన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అవును అవును. చూసే వాళ్ళకి అరే హీస్ ఫిట్ అండ్ ఏబుల్, హీ కెన్ డూ, హీ కెన్ హెల్ప్, హీ కెన్ యాక్ట్. యా దట్స్ వాట్. ఇప్పుడు చాలా మంది జనరల్ పబ్లిక్ కొంతమంది డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని చూసినప్పుడు ఇంత బొజ్జ వేసుకుని ఇంతలా ఉంటే వీళ్ళు ఎలా పరిగెట్టగలుగుతారు, ఎలా అసలు డీల్ చేయగలుగుతారు ఇష్యూని అన్న పాయింట్లో చాలా మంది ఇంప్రెషన్ మాట్లాడతారు. పోతుంది. కాబట్టి Yeah. ఐ థింక్ యంగర్ జనరేషన్స్ లాస్ట్ 10-15-20 years నుంచి చూస్తే చాలా మంది దే ఆర్ మేకింగ్ కాన్షియస్ ఎఫర్ట్ టు బి ఫిట్ అండ్ యాక్టివ్. కరెక్ట్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. అది ట్రూ. ఆఫీసెస్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, దానికి కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నారు. ఎవరైనా చేసినా కూడా మన సొంత ఎఫర్ట్ లేకపోతే వీ కెనాట్. కరెక్ట్. యా. మేడం కాలం చేసిన తర్వాత యాజ్ ఎ ఫాదర్గా అంత ఈజీ అనిపించిందా సార్ పిల్లల్ని? కష్టం అంటే నా వ్యక్తిగత అనుభవం ఏంటంటే బోత్ ఆర్ గర్ల్ చిల్డ్రన్. మై యంగర్ చైల్డ్ వాజ్ టీన్స్లో ఉండింది. మేబీ దర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ ఫేజ్ ఆఫ్ లైఫ్ వేర్ గర్ల్ నీడ్స్ అ మదర్. ఎస్. నేను కొన్ని బాధ్యతలు తీసుకుని చేయగలుగుతానేమో, బట్ దిస్ నో రిప్లేస్మెంట్, నథింగ్ లైక్ మదర్. ఫాదర్ లేని సందర్భాల్లో మదర్స్ దే కెన్ గ్రూమ్ ద చిల్డ్రన్ బెటర్. ఎగ్జాక్ట్లీ. ఐ యాక్సెప్టెడ్ సార్. ఇట్స్ అ ఫ్యాక్ట్. అది Yes. తరాల నుంచి చూస్తూ వస్తున్నాము. అవును. నాకు కొన్ని పరిమితులు ఉంటాయి యాజ్ అ ఫాదర్. దే ఆర్ గర్ల్ చిల్డ్రన్. ఫార్చునేట్లీ ఐ హ్యావ్ ఫ్యూ కజన్స్ దోస్ హవ్ టేకెన్ అప్ రియల్లీ. మదర్ పాత్ర తీసేసుకుని అన్ని దగ్గరుండి వాళ్ళ నుండి చూసి, కొన్ని సందర్భాల్లో వాళ్ళు కమ్యూనికేట్ చేయలేకపోతే వాళ్ళతో మాట్లాడి నాకు చెప్పి నన్ను గైడ్ చేశారు. కాబట్టి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇట్స్ అ ఛాలెంజ్. ఇప్పుడు పిల్లలిద్దరిని సెటిల్ చేసిన తర్వాత ఆల్రెడీ పెద్ద పాప మ్యారేజ్ చేస్తారు, సెటిల్ అయిన తను, చిన్న పాప కూడా మ్యారేజ్ చేస్తే వాట్ అబౌట్ యువర్ కంపానియన్షిప్ అంటే ఏం చెప్తారు? అంటే చాలా మంది ఏమడుగుతారంటే వై డోంట్ యు పిక్ అ పార్ట్నర్ అండ్ మూవ్ అని చాలా మంది అడుగుతాను. బట్ నేను ఏమనుకుంటానంటే మా పిల్లలు ఎటుగానే ఏజ్ కాబట్టి మూడో వ్యక్తి వచ్చి, ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలకి నాకు మధ్య ఎవరు అవడం నాకు ఇష్టం లేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్, వెరీ హానెస్ట్ అబౌట్ ఇట్. ఎస్ సార్. సో కొన్ని విధాలు కొన్ని సిచ్యువేషన్స్ నాకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఐ హావ్ డిసైడ్ టు టేక్ ఇట్. అది వద్దు, ఇంకెవరొద్దు, పిల్లలు ఇంపార్టెంట్, పిల్లలకి నాకు మధ్య ఎవరు రావడం ఇష్టం లేదు కాబట్టి ఐ యాక్సెప్టెడ్ ఇట్. అది ఆ కంపానియన్షిప్ అంటే ఐ డోంట్ నో, ఇప్పటికైతే ఏం లేదు యాజ్ ఆఫ్ నౌ. బట్ నా ప్యాషన్ ఏంటంటే వన్స్ సూపర్ యాన్యుయేట్ రిటైర్ అయ్యి పిల్లలు సెటిల్ అయితే మై ప్యాషన్ ఇస్ టు ట్రావెల్, రీడ్, రైట్, మ్యూజిక్ అండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఈ 4-5 విషయాలు నాకు చాలా ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఇట్. ఐ నో. స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ లైక్ జస్ట్ అమేజింగ్. ఎందుకంటే దే ఆర్ నాట్ ఫ్రెండ్స్ బై చాయిస్, దే ఆర్ ఫ్రెండ్స్ బై ఛాన్స్. అంటే పెద్దగా అయిన తర్వాత ఎవరేమవుతాం తెలియకుండా చేసే స్నేహాలు, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఇప్పుడు మనం స్నేహితులను ఎంచుకుంటే కనుక వీ ట్రై టు మేక్ అ పార్ట్నర్. అతనికి నాకు కామన్ ఏంటి, బుక్సా, మ్యూజికా, ప్రొఫెషనా, ట్రావెల్ ఏదో ఉంటుంది, అంతర్లీనంగా ఉంటుంది ఓపెన్గా చెప్పకపోయినా. కరెక్ట్. బట్ చిన్నప్పుడు స్నేహాలు అలా కాదు. సో సచ్ అ బ్యూటిఫుల్. నేను ఐ కీప్ ఇన్ టచ్. మా స్కూల్ గ్రూప్ చాలా యాక్టివ్గా ఉంటాం మేము. వీఆర్ అబౌట్ 80 people. 80. 80 2 sections. But at one phone call within hours of notice of few hours మేము 25-30 మంది ఈజీగా కలుస్తాం మేము. అట్లాగే ఎవ్రీ 1 or 2 yearsకి మొత్తం ఎంటైర్ క్లాస్ కలిసే ప్రయత్నం చేస్తాం. కొంతమంది అబ్రాడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ముందే నోటిఫై చేసి వాళ్ళు ప్లాన్ చేసుకునే విధంగా అక్కడికి ఉంటే వాళ్ళతో ఉంటే అన్ని మర్చిపోతాం కాసేపు. అదే స్ట్రెస్ బస్టర్స్. అప్పటి ఫ్రెండ్షిప్స్ సరే, ఇప్పటి ఫ్రెండ్షిప్స్ గురించి అంటే ఏం చెప్తారు? ఇప్పటి ఫ్రెండ్షిప్స్కి డెఫినెట్గా ఏదో రీజన్ ఉంటుంది. వెరీ ఫ్యూ పీపుల్ దే కమ్ క్లోజ్ టు యువర్ హార్ట్. చాలా తక్కువ. ఎందుకు అంటే ఒకరితో ఒక స్నేహం చేసామంటే దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఎక్కడో కొంత దాంట్లో స్వార్థం ఉందేమో అనిపిస్తుంది. చిన్నప్పుడు స్నేహాల్లో స్వార్థం ఉండదు. కరెక్ట్ కరెక్ట్. అండ్ ఐ రియలీ థరోలీ ఎంజాయ్ మీటింగ్ ఆల్ దోస్ ఫ్రెండ్స్, స్పెండింగ్ టైమ్ విత్ దెమ్. ఇప్పుడు నేను నా ఆఫీస్లో కూర్చున్నప్పుడు నా పొజిషన్ చూసో, నా కార్డన్ చూసో, ఎవరైనా పెద్దవాళ్ళు కూడా వచ్చి నన్ను సార్ అంటే నాకు పెద్ద సంతోషంగా అనిపించదు. అదే స్కూల్ ఫ్రెండ్ చాలా ఏం చేస్తున్నావు అంటే యూ ఫీల్ సో ఇమెన్స్లీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎవరికైనా అది. కొంతమంది చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేరేమో, కానీ ఎవరి విషయంలో అయినా ఇది కరెక్ట్. మీరు ఫేక్ నోట్స్కి సంబంధించి కూడా ఒక కేసు డీల్ చేశారని చెప్పాను విన్నాను సార్. దాని గురించి అన్న అప్పట్లో ఫేక్ నోట్స్ విరివిగా హైదరాబాద్లో సర్క్యులేట్ అవుతున్నాయని చెప్పి ఓ చిన్న లీడ్ వస్తే తీసుకున్నాం మేము. సో అది జనరల్గా ఏం చేస్తామంటే అది అక్కడ ఆపేస్తాం. వాడు దొరికాడు, వాడికి ఎవరు ఇచ్చారని చెప్తాడు, వాడు ఎక్కడి నుంచి తెచ్చారని చెప్తాడు, విల్ స్టాప్ ఇట్ దేర్. సో ఆ మూలాల్లోకి వెళ్ళకపోతే ఇది మళ్ళీ కంటిన్యూ అవుతుంది, ఇంకోళ్ళు వస్తారు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి. ఎగ్జాక్ట్లీ. ఆ క్రమంలో మేము ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి కొంతమందిని పిక్ చేసుకుని వీ ట్రావెల్ టు కోల్కతా నుంచి మాల్దా జిల్లా అని ఒకటి ఉంది, బంగ్లాదేశ్ బార్డర్స్, లిటిల్ పోరస్ బార్డర్, గ్యాంజెస్ డౌన్ స్ట్రీమ్లో అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కుటీర పరిశ్రమ అంటే అక్కడ ఆ ఏరియాలో అది
ఫేక్ కరెన్సీ అనేది. ఫేక్ కరెన్సీ కుటీర పరిశ్రమ. చాలామంది ఏం చేస్తారంటే పక్కన బంగ్లాదేశ్ షిబ్గంజ్ అనే ఒక జిల్లా ఉంటుంది, ఓకే. అవతల పాకిస్తాన్ ఏంటంటే డైరెక్ట్గా మనకు కాకుండా వాళ్ళు బంగ్లాదేశ్లో ఫేక్ కరెన్సీ పంప్ చేసి రైట్. అక్కడి నుంచి మన దగ్గరికి వస్తుంది. ఎంత సింపుల్గా ఉంటుందంటే వాళ్ళకి మనుషులు కలవకుండానే ఒక చిన్న ఖర్చులో ₹1,00,000 జెన్యున్ కరెన్సీ వీళ్ళు అటు పడేస్తే వాళ్ళు అవతల నుంచి ఇంకో 2 lakhs ఫేక్ కరెన్సీని పడేస్తారు. అంత నమ్మకం. ఇప్పుడు వాడు పడేయకపోయినా వీడు పడేయకపోయినా నష్టపోతారు వాళ్ళు. బట్ దే ఆర్ సో వెల్ ఆర్గనైజ్డ్. ఓకే. అంటే క్రైమ్లో ట్రస్ట్ ఇది. అవును. నేను ₹1,00,000 ఇవతల నుంచి అవతల విసిరేస్తే ఖర్చులో కట్టి వాడు కూడా ఖచ్చితంగా నాకు వేస్తాడని నమ్మకం అది. అట్లా విపరీతంగా వచ్చింది. మేజర్ హాల్ ఏంటంటే అక్కడ ఆల్మోస్ట్ 70 lakhs ప్లస్ హ్యూజ్ కరెన్సీ తీసుకుని, అంటే లోకల్ పోలీస్ అక్కడ కోఆపరేట్ చేయలేదు. మేబీ వాళ్ళకి అంటే కన్వీనియన్స్ అని రిపోర్ట్ చేయలేము కానీ చూసి చూడనట్టు పోవడం, పట్టించుకోకపోవడం. మాకు కూడా సలహా ఇచ్చారంటే కొంచెం లిటిల్ ట్రికీ ఏరియా అదంతా, బంగ్లా బార్డర్స్. అక్కడికి వెళ్తే మీరు ఇబ్బంది పడతారు, జనాలు తిరగబడతారు, ఆలోచించుకోమని చెప్పారు. అక్కడ వైష్ణవ్ నగర్, కళ్యా చౌక్ అని కొన్ని పోలీస్, ఇంగ్లీష్ టౌన్ అని కొన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ ఎంతగా ఫేక్ కరెన్సీ స్ప్రెడ్ అయిపోయిందంటే మనం ఏదైనా షాప్కి వెళ్ళి ₹500 నోట్ ఇస్తే హీ రిఫ్యూజ్ టు టేక్ ఇట్. వద్దు సార్, వేరే కరెన్సీ ఉంటే ఇవ్వండి. అప్పటికి ఇంకా ఈ డిజిటల్ పేమెంట్స్ అవన్నీ రాలేదు అప్పట్లో. ఓకే. సో వాడికి అంత ఓపిక ఉండదు, ఇది జెన్యూనా ఫేక్ కరెన్సీనా కనుక్కొని చెక్ చేసుకుని మనకి ఎందుకు రిస్క్, వద్దనేస్తే అయిపోతుంది కదా అనే ఇలాంటి పరిస్థితి. అక్కడ సక్సెస్ఫుల్గా పెద్ద గ్యాంగ్ని తీసుకుని వాళ్ళు అక్కడ నుంచి లోకల్ కోర్టు ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చాం. ఆ తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్ జనరల్గా ఉందంటే మనకన్నా ఎక్కువ నేరస్తుల్లో నెట్వర్కింగ్ ఉంటుంది, మాట్లాడుకుంటారు వాళ్ళు. ఏ ప్రాంతంలో అయితే నేరం చేయడానికి కొంచెం సులువుగా ఉంటుంది, వెసులుబాటు ఉంటుంది, వాళ్ళు మాట్లాడుకుంటారు. లేదు ఈ మధ్య హైదరాబాద్ సిటీ పోలీస్ కొంచెం ఇట్స్ గోయింగ్ హార్ష్ అగైనెస్ట్ మన మీద వెళ్తే ఇరుక్కుంటాం, ఇబ్బంది పడతాం. మన ప్రాంతం వాళ్ళు కొంతమంది తీసుకెళ్లారు, వాళ్ళకి బెయిల్స్ కూడా రాకుండా గట్టిగా అడ్డుపడుతున్నారని తెలిస్తే అంటే పర్మనెంట్గా ఎరాడికేట్ చేయలేము అన్నది. బట్ డెఫినెట్లీ కొంచెం స్లో అవుతారు. క్రైమ్ అనేది పెరినియల్ ఏజెస్ నుంచి మనకి బుద్ధి తెలిసిన నుంచి క్రైమ్ ఉంది. క్రైమ్ని కంప్లీట్గా ఎరాడ్ చేయడం అనేది ఇంపాసిబుల్. అది వీలైనంతగా అది తగ్గించడం, జస్ట్ కర్బెట్. ఇంకో రూపంలో వస్తారు వాళ్ళు. ఆ తర్వాత చాలా కాలం హైదరాబాద్ ఫేక్ కరెన్సీ కొంత స్లో అయింది. కంప్లీట్గా రాలేదని నేను చెప్పను. హైదరాబాద్ పోలీస్ దీని అంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టారు, ఫోకస్ చేస్తున్నారు, ట్రాక్ చేస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళు కొంచెం ఆగుతారు. వై షుడ్ వి గో టు హైదరాబాద్, ఇంకెక్కడ సేఫ్ ఎవెన్యూ ఉంటే అక్కడికి వెళ్దాం అనుకుంటారు వాళ్ళు. అది ఇట్ హ్యాపెన్స్. కానీ ఇందాక మీరు చెప్పినట్టు కొన్ని ఏరియాస్ ఇలాగ కొన్ని ఫేక్ కరెన్సీ గురించి కానీ లేదంటే మానవ అవయవాల గురించి కానీ మన దేశంలో ఒక్కొక్క ప్లేస్ ఇట్స్ మెంట్ ఫర్ సమ్ పర్టికులర్ క్రైమ్స్ అని మాట్లాడుకోవచ్చు. కానీ దీన్ని నిజంగా మనం యాక్చువల్లీ అక్కడికి వెళ్ళాలంటేనే అక్కడ కోఆపరేట్ చేయరు, జనాలే మన మీద రివర్స్ అవుతారేమో, ఇలాంటి సిచ్యువేషన్స్ని మార్చే పరిస్థితి లేదా అంటారు సార్? అంటే స్థానికంగా ఉండేది. ఒకప్పుడు మనకి స్టోర్ పూర్ ఉండేది, అట్లాగే తమిళనాడులో కొన్ని గ్యాంగ్స్ ఉండేవి, అటెన్షన్ డైవర్షన్. వాళ్ళకి ఒక ఇదేమిటంటే లోకల్ పోలీసులు మా ఏరియాలో మీరు దొంగతనాలు చేయకండి, దే జస్ట్ వాంటెడ్ టు బి సేఫ్. అది అంటే కింద స్థాయిలో, పై స్థాయిలో అనుకోండి నేను, అరే మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, క్రైమ్ మా దగ్గర చేయకండి, మీరు బయట ఏం చేస్తారో చావండి అని చెప్పారు అనుకోండి, దే హ్యావ్ ఎ ప్రొటెక్షన్. కరెక్ట్. కొన్ని సందర్భాల్లో మనం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన పలానా వ్యక్తిని పట్టుకుందాం అనుకుంటాం, మేము మీరు లోకల్గా మీ అసిస్టెన్స్ హెల్ప్ కావాలంటే కనుక చాలా సందర్భాల్లో కింది స్థాయి సిబ్బంది బయటకు ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారు. వాళ్ళకి ఎవరు బయట నుంచి పోలీసు వచ్చారు, మా పోలీస్ స్టేషన్లో మా ఆఫీసర్స్తో మాట్లాడుతున్నారు, మీరు జాగ్రత్త పడండి అని చెప్పేసి. ఇంకోటి అంటే ఇట్ కుడ్ బి కల్చర్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జామ్తారా అని మీరు సీరియల్ చూసారో లేదు నాకు తెలియదు, సైబర్ ఫ్రాడ్స్ ఇవన్నీ బీహార్, ముంగేర్, పంజాబ్ ఫర్ డ్రగ్స్ అన్నట్టు కొన్ని పాకెట్స్లో బేసిక్ స్కూల్ డ్రాప్ అవుట్స్ వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఏం కాదు వీళ్ళు. అవును సార్, అవును. ఇదేంటంటే త్రూ ట్రైనింగ్ దే ఎక్వైర్ ద స్కిల్. పక్కన వాళ్ళందరూ చేస్తున్నారు, చూసి నేర్చుకుంటారు. దీనికి పెద్ద టెక్నికల్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కానీ అవసరం లేదు. సో ఆ ప్రాంతంలో అది బాగా స్ప్రెడ్ అవుతుంది. ఒక్కొక్క ప్లాట్లో ఒక్కొక్క దగ్గర ఒక క్రైమ్ ఉండడానికి కారణం ఏంటంటే ఇట్స్ అ కల్చర్. అది ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు. అండ్ ఈవెన్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బంధువులు, మన పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే మనం తీసుకెళ్ళి చట్టానికి అప్పచెప్తాం, సినిమా చెప్పినట్టు చెప్పాం, వీల్ ట్రై టు షీల్డ్ దెమ్. అది హ్యూమన్ నేచర్. అది మనం ఎందుకు వీడిని షీల్డ్ చేయాలి, ఎందుకు వీడిని ప్రొటెక్ట్ చేయాలి, తీసుకెళ్ళి అప్పచెప్పేద్దాం చట్టంగా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 100కి 1-2 కూడా ఉండరు. సరే పొరపాటు జరిగితే జరిగి ఉండొచ్చు, తప్పు జరిగితే జరిగి ఉండొచ్చు, ఇంకోసారి జాగ్రత్తగా ఉంటాము, చేయనీయకుండా ఉంటాం అంటారు తప్ప ఏజెన్సీస్కి కోఆపరేట్ చేసి అప్పచెప్పాలని ఆలోచన ఎంతమందికి వస్తుంది? రాదు. ఆ ఆలోచన ద్వారా ఉన్నంతసేపు ఇది కంటిన్యూ అవుతుంటుంది. నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, బోర్డర్ సెక్యూరిటీస్లో ఉన్న ఒక టఫెస్ట్ ట్రైనింగ్ పార్ట్ కానీ ఒక నమ్మకాన్ని ఒక వ్యక్తిలో మనం చూడగలుగుతాం అక్కడ. అంటే ఒక ఏమంటారు, వాట్ యు కాల్ దట్, ట్రస్ట్ వర్తి అనేది వాళ్ళు నరనరాన జీర్ణించుకుపోయిన వ్యక్తుల్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి మరీ తీసుకుంటారని అంటారు.
అలాంటి ఒక విధానాన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో అవసరం ఉందంటారా, తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా మీ ఉద్దేశం ప్రకారం? ప్రయత్నం చేయడం తప్పులేదు, బట్ ప్రాక్టికల్గా అది కొంచెం అంత అంటే నేను అసాధ్యం అన్ను, కష్టసాధ్యమైన విషయం. ఎందుకంటే ద వెరీ నేచర్ ఆఫ్ జాబ్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే అక్కడ లైన్ అవతల మన శత్రువులో మనకు తెలుసు అక్కడ. కరెక్ట్. అండ్ శత్రువుతో మనం కన్నీవైతే మన దేశ ప్రయోజనాలు దర్ ఇన్వాల్వ్. అండ్ నరనరాన వాళ్ళకి దేశభక్తి నూరిపోస్తారు. వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఈ చిన్న చిన్న విషయాలకి ఐ డోంట్ థింక్ దిల్ గెట్ క్యారీడ్ అవే, దే గెట్ ఇన్ఫ్లుయెన్స్. ద వెరీ నేచర్ ఆఫ్ ద జాబ్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ ఏం చేస్తాం, మనం సొసైటీలోనే ఉంటాం, సొసైటీలో వ్యక్తిత్వం డీల్ చేస్తుంటాం. కరెక్ట్. సొసైటీలో ఉండే అన్ని అవలక్షణాలు మనకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పోలీస్ అనే సెపరేట్ ఎంటిటీ కాదు కదా. రేపు మీ ఇంట్లో మీ పిల్లలు, మీ బంధువుల పిల్లలు ఎవరైనా పోలీస్ కావచ్చు కదా. సొసైటీలో ఎన్ని రకాల మంది వ్యక్తులు ఉంటారో అన్ని రకాల వ్యక్తులు మీకు పోలీసులో కూడా కనిపిస్తారు. అవును. త్రూ ట్రైనింగ్ అండ్ డిసిప్లిన్ రూల్స్ ద్వారా కొంత క్రమశిక్షణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం, కానీ 100% తీసుకొస్తాము అని చెప్పలేము. ఎందుకంటే మిలిటరీ, పారామిలిటరీ వాళ్ళ విధులు, విధి విధానాలు, ది వెరీ నేచర్ ఆఫ్ జాబ్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి వాళ్ళలో ఇంబైబ్ చేసినంత డీప్గా ఇక్కడ తీసుకోవడం కొంత కష్టం. అది ఐ డోంట్ సే ఇట్స్ ఇంపాసిబుల్, ఇట్స్ డెఫినెట్లీ డిఫికల్ట్. ప్రయత్నం అయితే చేస్తే కొంతవరకు తప్పకుండా చేస్తూనే ఉంటాం. ఇట్స్ ఆన్గోయింగ్ ప్రాసెస్. బట్ ఎక్కడో చిన్న చిన్న ఎబరేషన్స్ ఉంటూ ఉంటాయి. మానవ సహజమైనటువంటి కొన్ని తప్పిదాలు చేయడము. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎవరైనా వేరే వాళ్ళు తప్పు చేస్తే దాని పెద్ద రియాక్షన్స్ ఉండవు. తప్పు చేసిన వాళ్ళని ఆపవలసిన వాళ్ళు తప్పు చేస్తే వీ హ్యావ్ ఎ బిగ్గర్ రియాక్షన్. ట్రూ సహజం కదా అది. కంచె చేరమేస్తే అది ఏమవుతుందంటే, వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే జనరల్ తీసేసుకుంటారు. అంటే వీళ్ళు చేయకుండా ఆపాలి కదా, వీళ్ళే చేస్తే ఎలా అది దిస్ ఛాలెంజ్ అది. అవును. ఇంకోటి ఏంటంటే, పోలీస్కి ఎప్పుడు కూడా నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడం కారణం ఏంటంటే, పోలీస్ స్టేషన్కి అన్ని సందర్భాల్లో దాదాపు 99% సందర్భాల్లో ఇద్దరు వ్యక్తులు వెళ్తారు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు తప్పు చేసిన వాళ్ళు, ఒకరు బాధితులు, ఒకరు నిందితుడు అయి ఉండాలి జనరల్గా. సో బాధితుడు వెళ్ళి నాకు న్యాయం జరగాలి, అతని మీద చర్య తీసుకోవాలని కోరుకోవడంలో ఇబ్బంది లేదు. బట్ నిందితుడు కూడా ఏం ఆలోచిస్తాడు, నన్ను చూసి ఉన్నాడు వదిలిపెట్టాలి, నాకు సాయం చేయాలి, దే షుడ్ కన్సిడర్ మీ అనుకుంటాడు. కరెక్ట్. ఈదర్ వే బయటకు వచ్చిన తర్వాత బాధితుడికి న్యాయం జరగకపోతే అతనిలో అసంతృప్తి ఉంటుంది. నిందితుడికి అవుట్ ఆఫ్ ద వే సాయం చేయకపోతే అతనికి కూడా అసంతృప్తి ఉంటుంది, ఉండకూడదు. సో ఈదర్ వే పోలీస్ దగ్గరికి వచ్చిన ప్రతి ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి అసంతృప్తి బయటకు వెళ్తాడు. ఇది అన్ని డిపార్ట్మెంట్లో జరగదు. చాలా డిపార్ట్మెంట్స్లో ఒక వ్యక్తి వెళ్తాడు, అతని పని తొందరగా కావాలంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడా, బ్రైబ్ చేస్తాడా, ఇంకోటి చేస్తాడు. అసంతృప్తి ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది లైన్లో ఉన్నారు, నేను నా నెంబర్ 101, నాకుండే పరపత్తోనో లేకపోతే ఇంకొక దాని నేను ముందుకెళ్ళి నా పని చేసుకుని వెళ్ళిపోతే దాని ప్రభావం 100 మంది మీద ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది, ఒకరి మీదకి రాదు. అది అసలు అది తెలియని కూడా తెలియదు, అర్థం కూడా కాదు. కాబట్టి జనరల్గా పోలీస్ గురించి అపోహలు, నెగిటివిటీ, కొంత అసంతృప్తులు, వెరీ నేచర్ ఆఫ్ ద జాబ్ అంటాను నేను. రైట్. దట్స్ ద రీజన్. ఈ మోసాలు చేసే వాళ్ళలో, హత్యలు చేసే వాళ్ళలో ఉన్నంత టెక్నాలజీ మన డిపార్ట్మెంట్లో ఇంకొంచెం అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? లేదండి, వీఆర్ వెరీ మచ్ అడ్వాన్స్. అట్లీస్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ స్టేట్ పోలీస్ ఆ విషయం గర్వంగా చెప్పగలుగుతాం. రైట్. టెక్నాలజికల్ ఇప్పుడు కాదు, మిగతా అన్ని రాష్ట్రాల కన్నా ఇప్పటి నుంచో కూడా మనం ముందున్నాం. ఆఫ్ ది రికార్డ్ ఏంటంటే, చాలా రాష్ట్రాల్లో జరిగే సెన్సేషనల్ క్రైమ్ డిటెక్షన్ కానీ, టెర్రర్ మాడ్యూల్స్ని బ్రేక్ చేయడం కానీ, వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టడంలో కానీ తెలంగాణ స్టేట్ పోలీస్, మన ఇంటెలిజెన్స్, మన నెట్వర్క్ చాలా విస్తృతంగా పనిచేస్తుంది. కాకపోతే ఓపెన్గా వచ్చి క్లెయిమ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడైతే మేజర్ వర్క్ అవుతుంది, మేజర్ గ్యాంగ్ అరెస్ట్ అవుతుంది, లేదా ఒక మాడ్యూల్ని బ్రేక్ చేస్తారు, పలానా దగ్గర దొరికారని చెప్తారు తప్ప దీంట్లో తెలంగాణ పోలీస్ ప్రమేయం ఉంది, వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు చేసామని చెప్పరు. కాబట్టి డెఫినెట్లీ వీఆర్ అడ్వాన్స్డ్. రైట్. ఇది కాన్స్టెంట్ అప్డేషన్. ఎగ్జాక్ట్లీ. శతకోటి దరిద్రాలకు అనంత రూపాయలని చెప్పి వాడు కొత్త కొత్త మార్గాలు వెతుకుతుంటారు. వాళ్ళని మనం కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ టెక్నాలజీ ఈజ్ ఆన్గోయింగ్ ప్రాసెస్, కంటిన్యూస్గా అయిపోతుంది. నిన్న నేర్చుకున్న టెక్నాలజీ నిన్న అయిపోతుంది, ఇవాళ కొత్త వస్తుంది. ఎగ్జాక్ట్లీ. నేరస్తులు కొత్త పందాలకు వెళ్ళినప్పుడు వాళ్ళని ఆపడానికి మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. I think we are geared up. We have a lot of support. టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ వాడే చాలా రాష్ట్రాల్లో మనం ముందున్నాం. కన్నా కూడా తెలంగాణ రాష్ట్రం ముందుంది అనుకుంటాను నేనైతే. అంటే ఇప్పుడు సిటీ మొత్తం సీసీ కెమెరాస్ గత కొంతకాలంగా చాలా అప్డేట్ అవుతూనే ఉన్నాయి. బట్ ఇదే సిస్టము, అంటే మీరు లాస్ట్ టైం మీరు కేసెస్ డీల్ చేసినప్పుడు అంత సీసీ కెమెరాస్ అవి అంత ఐ థింక్ లేవేమో అని అనుకుంటున్నాను నేను. ఇందాక మీరు ఓల్డ్ సిటీ కేసు చెప్పినప్పుడు అక్కడ ఓల్డ్ సిటీలో కూడా ఇంతే సీసీ కెమెరా వ్యవస్థ అంతా ఉందా అండి? బ్రాడ్లీ ఉంది. అంటే కొత్త న్యూ సిటీలో ఉన్నంత విస్తృతంగా లేకపోవచ్చు, బట్ బ్రాడ్లీ ఉంది. ఎందుకంటే 190-90% మంది శాంతి కాముకులు,
చట్టానికి కట్టుబడే వాళ్ళు. అది ఓల్డ్ సిటీ అయినా న్యూ సిటీ అయినా, ఓల్డ్ సిటీలో అంతా చట్టపడి వాళ్ళు ఉంటారు, ర్యాష్ ఎలిమెంట్స్ ఉంటారు, క్రైమ్ చేస్తారు అనేది ఒక అపోహ. అక్కడ కూడా పీస్ లవింగ్ పీపుల్ ఉంటారు. ఎక్కడైనా కొద్దిపాటి మంది అబరేషన్స్ ఉన్నవాళ్ళు, తప్పు చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి అక్కడ ఏరియాలో ఒక ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్, సీసీ కెమెరాస్ లాంటి అందరికి సేఫ్టీ కాబట్టి చాలా మంది పెట్టారు. చాలా ఐ డోంట్ వాంట్ కంపేర్ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సైబర్ యాక్టివిటీ ఉండే ఏరియాలో ఏమవుతుందంటే పెద్ద పెద్ద సైబర్ కంపెనీస్ వాళ్ళ CSR లో భాగంగా వాళ్ళు దే ఫండ్ లాట్ ఆఫ్ ఫండ్స్ తో బయట ముందుకు వస్తారు, వచ్చి ఇవన్నిట్లో సపోర్ట్ చేస్తారు. దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ మనకు ఓల్డ్ సిటీలో దొరకకపోవచ్చు. దాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఇటువంటి టెక్నాలజీని సపోర్ట్ చేసేది. బట్ స్టిల్ గవర్నమెంట్ లాట్ ఆఫ్ ఫండ్స్ ఇస్తుంది. ఒకప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్లో చాలా చోట్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీనియర్ ఆఫీసర్గా నాకు అవకాశం వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ తరఫు నుంచి ఒక 1000 కెమెరాలు పెట్టమని చెప్తే నేను నా విచక్షణ ఉపయోగించి ఏం చేస్తాను, నేను ఆల్రెడీ సైబర్ ఏరియాస్ అన్నింటిలో ఉంది, ఈ కొత్తగా వచ్చిన వాటిలో అవకాశం ఉంటే వీరైతే ఇక్కడ కొంచెం వెనకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మీరు అన్నట్టుగా ఓల్డ్ సిటీ అట్లాంటి చోట ఎక్కువ పెడదామన్న ప్రయత్నం చేస్తాం కదా, అది మా డిస్కషన్లో ఉంటుంది. బ్యాలెన్స్ చేసే ప్రయత్నం జరుగుతుంది. మీకు లాస్ట్ ఇయర్ కన్ఫర్మ్ అయిందండి IPS? యాక్చువల్లీ కాలేదు ఇంకా, అది ఈ గొడవల్లో బడి ఆగింది. నా కింద ఉన్న వాళ్ళు ప్రమోట్ అయ్యి కూడా 5-6 ఏళ్ళు అయింది, నాది ఆగింది. బహుశా ఇప్పుడు క్లియర్ అవుతుంది. ప్రస్తుతానికి మీకున్న బాధ్యతలు అంటే ఏం చెప్తారు? వృత్తిరీత్యా నేను ప్రస్తుతం లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి గొడవ తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రైనింగ్ వింగ్లో ప్రిన్సిపల్గా ఉన్నాను నేను. హైదరాబాద్ సిటీలో భాగం కాబట్టి హైదరాబాద్ జరిగే అన్ని మేజర్ ఈవెంట్స్లో, కార్యక్రమాల్లో, బందోబస్తులో నేను బాగా వస్తుండే. లాంగ్ అసోసియేషన్ హైదరాబాద్ సిటీతో ఉన్నది కాబట్టి చాలా కాలం ఇంపార్టెంట్ టాస్క్ ఫోర్స్ లాంటి వింగ్స్లో పనిచేసాం కాబట్టి సీనియర్ ఆఫీసర్లు మన గురించి అవగాహన ఉన్నవాళ్ళు చాలా సందర్భాల్లో మన ఇన్పుట్స్ అడగడము, ఇన్పుట్స్ తీసుకోవడము, ఏదైనా మేజర్ డెసిషన్స్ తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ రియాగ్నేషన్ అయింది, కొత్తగా డివిజన్స్ అన్నీ ఏర్పడ్డాయి. అప్పుడు ఆఫీసర్స్ అన్నారే మీరంతా పాత వాళ్ళు, మీకు తెలుసు ఏరియా మీద పూర్తిగా అవగాహన, వై డి యూ కమ్ అండ్ జాయిన్ ద టీమ్ అన్నారు. అట్లాంటి విషయాలు ఇన్వాల్వ్ చేస్తారు. అఫ్కోర్స్ నాకుగా నేను వెళ్ళడం తగ్గింది గత కొంతకాలంగా ఈ అన్ని గొడవల తర్వాత. బట్ ఎవరైనా సీనియర్ ఆఫీసర్స్ పిలిచి మాకు ఏదైనా బాధ్యతలు అప్పచెప్తే వి డెఫినెట్లీ టేక్ ఇట్. అంటే నా ఉద్యోగం ఇదే, నేను ఇంతవరకే చేస్తాను, చేయను అని లాంటి సిచ్యువేషన్ ఏం లేదు. ఆ విషయం మీ గురించి నేను తెలిసిన వాళ్ళు అడిగినప్పుడు హీఈస్ పర్ఫెక్షనిస్ట్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ కూడా ఆయన ఇది చెప్పారు. యాక్చువల్లీ దీంట్లో అతివాదులు మితవాదులు ఉంటాం. అంటే మన స్వాతంత్రం ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అప్పుడు చదువుకున్నాం కదా, అతివాదులు మితవాదులు అని చదువుకుంటుంది. అంటే బేసిక్గా చాలామంది ఆఫీసర్స్ ఏంటంటే డిసిప్లిన్ యూనిఫామ్ ఫోర్సెస్ ఉన్నాం కాబట్టి గమ్యంతో పాటు మార్గం కూడా జస్టిఫై కావాలనుకుంటారు. ఎండ్స్ అండ్ మీన్స్ రెండు జస్టిఫై కావాలనుకుంటారు. కరెక్ట్. ఒకప్పుడు నా మైండ్ సెట్ నేనేమనుకుంటున్నా అంటే టు క్రాక్ ద గోల్, ఆ పని సాధించాలి కాబట్టి అవసరమైతే మీన్స్ డివేట్ అయ్యి వెళ్ళాను. ఈ వచ్చిన కాంట్రవర్సీ అని అట్లా వచ్చినాయి ఇవన్నీ. సో బేసిక్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైనా ఒక స్టెప్ వేస్తే తద్వారా ఏర్పడే పరిణామాలకి, అంటే ఇట్ కుడ్ బి గుడ్ ఆర్ బ్యాడ్, పేరు వచ్చినా మనకే వస్తుంది, తద్వారా ఇబ్బందులు వచ్చినా మనకే వస్తాయి. కాబట్టి రెండింటికి సిద్ధపడి ముందుకెళ్ళాలి. పేరు వచ్చినప్పుడేమో ఇవి క్లెయిమ్ ఇట్, వివాదాల వల్ల ఏమైనా ఇబ్బంది వచ్చి సర్వీస్లో ఏమైనా మనకి సెట్ బ్యాక్స్ అయితే చాలామంది అరే ఎందుకు చేశాను అనుకుంటారు. అది ఆ ఆలోచన ముందే ఉండాలి మనకి. కరెక్ట్. లోతు తెలిసే దిగుతున్నాం కాబట్టి దానిలో మంచి వచ్చినా చెడు వచ్చినా వీ షుడ్ టేక్ ఇట్ అండ్ విల్ టేక్ ఇట్ ఆల్సో. ట్రూ. ఇక్కడ ఉండాలి అది, ఆ క్లారిటీ. సొసైటీలో చాలామంది జనరల్ పబ్లిక్లో ఉండే లేమన్లో ఉండే థాట్ ప్రాసెస్ ఏంటంటే ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ బందోబస్తు ఇవ్వడానికే సరిపోతుంది, ఇక వీళ్ళు ఎప్పుడు వాళ్ళ వర్క్ చేయడానికి అవకాశం ఉంది అని ఇలా అనుకునే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం అంటే ఏం చెప్తారు? అంటే పోలీస్ కమిషన్స్, పోలీస్ రిఫార్మ్స్ గురించి ఏర్పడే చాలా కమిషన్స్ కూడా చెప్పినాయి. ఏం చెప్పినాయి అంటే లా అండ్ ఆర్డర్ అంటే బందోబస్తు అనేది, లా అండ్ ఆర్డర్ అంటే బందోబస్తు కానీ పెట్రోలింగ్స్ కానీ ఇతరత్ర డ్యూటీస్ ఏవైతున్నాయో వాటిని ఇన్వెస్టిగేషన్ సపరేట్ చేస్తే కనుక ఇన్వెస్టిగేషన్ క్వాలిటీ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంపార్టెంట్ కేసు రిపోర్ట్ అవుతుంది, ఆ టైంకి అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ దే ఆర్ గేడ్ అప్ ఫర్ బন্দోబస్త్, ఇంపార్టెంట్ విఐపీ మూవ్మెంట్, ఇంకోటి ఇంపార్టెంట్. ఇప్పుడు విఐపీ అనేది కొంత విమర్శ వస్తుంది, వాళ్ళకి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. విఐపీ అనేది వదిలిపెడదాం కాసేపు. ఓ మేజర్ ఈవెంట్ జరుగుతుంది అక్కడ, పెద్ద జాతర జరుగుతుంది, బోనాలు జరుగుతుంది, ఇంకోటి జరుగుతుంది అనుకో, అటు ఖచ్చితంగా మనం వెళ్ళి అందులో చాలా హ్యూజ్ పాపులేషన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో దానికి వెళ్ళాల్సిన బాధ్యత ముందే ఉంటుంది మనకు అదంతా. సో ఇప్పుడు డైలమా ఏంటి, మనం అక్కడికి వెళ్ళాలా, ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయాలా? ఇన్వెస్టిగేషన్ ఏంటంటే క్వికెస్ట్ పాయింట్ ఆఫ్ టైంలో మనం సీన్ ఆఫ్ అఫెన్స్ రీచ్ అయ్యి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ సేఫ్ గార్డ్ చేసుకుని అక్కడ ప్రాథమికంగా దొరికే అన్ని సాక్ష్యాధారాలు సేకరించడం వల్ల కేసుకి చాలా మంచి మేలు జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో. చాలా సందర్భాల్లో ఏంటంటే ఇది ఇంప్రాక్టికల్ అయిపోయింది, ఇప్పుడు రెండూ ఉంటాయి, ఇదే అదే అనేది. సో అదేం చేస్తాం, ఇంకా జూనియర్ ఆఫీసర్గా ఉన్న ఇంట్రెస్ట్ చేసి మనం ఇంపార్టెంట్ అయిన బందోబస్తుకో ఇంకో దానికో వెళ్ళిపోతాం అక్కడ. సో ఇదే ఆఫీసర్ మళ్ళీ తిరిగి వచ్చి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయాలి. అతను అప్పటికప్పుడే సీన్లోకి వెళ్ళి అతను ఆధారాలు సేకరిస్తే, ఇప్పుడు
ఓ సీన్ ఆఫ్ ఆఫీస్కి మీరు వెళ్ళి మీరు చూస్తారు, నేను చూస్తాను, మన ఇద్దరు దృష్టికోణం డిఫరెంట్గా ఉంటుంది. అవును. నాకు కనపడే విషయాలు మీకు కనపడవచ్చు, మీకు కనపడిన విషయాలు నాకు కనపడవచ్చు. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. అది ఉంది, ఆ ఛాలెంజ్ ఎప్పటి నుంచో కూడా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ కంట్రీస్ తీసుకుంటే ఇన్వెస్టిగేషన్ ఇస్ సపరేట్లీ ఆల్టుగెదర్ డిఫరెంట్ యాక్టివిటీ అక్కడ. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హోమిసైడ్ టీమ్ 1, 2, 3, 4, 5 అని 10 ఉంటాయి టీమ్స్. ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయితే టీమ్ 1కి ఇస్తారు. ఆ టీమ్ 1కి అసలు డిస్టర్బ్ చేయాలి. ఆ పూర్తిగా కేసు పరిశోధన పూర్తయ్యి ఆ పేపర్స్ అన్ని కోర్టులో సబ్మిట్ చేసే వరకు వాళ్ళకి ఇంకో పని చెప్పరు. ఇంకో నెక్స్ట్ కేసు వస్తే ఇట్ గోస్ టు టీమ్ 2. సో ఇన్వెస్టిగేషన్ అండ్ ఈ లా అండ్ ఆర్డర్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమైన విషయమే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు సిఐడి లాంటి, సిబిఐ లాంటి సంస్థలు ఉంటాయి. వాళ్ళు మాకన్నా అంటే లా అండ్ ఆర్డర్ పోలీస్ కన్నా మెరుగైన ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయగలుగుతారంటే డెడికేటెడ్ వాళ్ళు. వాళ్ళకి ఈ బందోబస్తు గొడవలను ఉండవు. కేవలం వాళ్ళకి అప్పచెప్పిన బాధ్యత అది మాత్రమే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అక్కడ. సో దట్స్ హ్యూజ్ కాస్ట్ బేరింగ్. ఇప్పుడు ఉన్న లా అండ్ ఆర్డర్ పోలీస్ని ఇన్వెస్టిగేషన్ సపరేట్ చేయాలంటే ఏమవుతుంది, ఆల్మోస్ట్ డబుల్ చేయాలి. లుక్ ఎట్ ద కాస్ట్ ఇన్వాల్వ్డ్ దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ తీసుకుందాం. పబ్లిక్ సెక్టర్ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ బిహెచ్ఎల్ ఉంది. బిహెచ్ఎల్లో ఈ సంవత్సరం 1000 కోట్లు పెట్టుబడి పెడితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ దానికి 100, 200, 300 కోట్ల లాభం వస్తుంది, ప్రాఫిట్. కానీ ఇప్పుడు పోలీస్ కొంత ఒక బడ్జెట్ కేటాయిస్తే ఖర్చు మీకు టాంజిబుల్ రిజల్ట్స్ అంటే కళ్ళతో చూసేలాంటి రిజల్ట్స్ కనపడవు. కానీ ఇది లేకపోతే అవన్నీ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ బిహెచ్ఎల్ పనిచేయాలన్నా, హెచ్ఏఎల్ పనిచేయాలన్నా, లోకల్ లా అండ్ ఆర్డర్ అంతా ఇప్పుడు ఎంప్లాయీస్ అక్కడికి వెళ్ళాలంటే ట్రాఫిక్ కూడా పనిచేయాలి. అక్కడ గొడవలు కాకుండా యూనియన్ కంట్రోల్ చేయాలంటే పోలీసు వాళ్ళు పనిచేయాలి. అంటే మేము చేసే కాంట్రిబ్యూషన్ ఏదైతుందో దీనిలో టాంజిబుల్గా అంటే మన కొలత వేసేలాంటి రిజల్ట్స్ కనపడవు. బట్ దిస్ కైండ్ ఆఫ్ బేస్. వాళ్ళ పైన బిల్డింగ్ కనపడుతుంది, కింద పునాదులు కనపడవు. ఈ పునాదులు లేకపోతే ఆ బేస్ ఉండదు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఛాలెంజ్. ఎప్పటికన్నా వి ఎక్స్పెక్ట్ ఫ్యూచర్లో కనీసం ఇన్వెస్టిగేషన్ సపరేట్ అయ్యి, ఇప్పుడు చట్టాలు అవే, ట్రైనింగ్ అదే, మేము నేర్చుకున్న స్కిల్స్ కూడా అవే. మాకన్నా సిబిఐ, సిఐడి ఎందుకు పని బెటర్గా పనిచేస్తారు? ఇట్ ఇస్ ఓన్లీ రీజన్. వాళ్ళకి డెడికేటెడ్గా ఆ పని మాత్రమే ఉంటుంది కాబట్టి ఫోకస్గా పనిచేస్తారు. మాకు అది కుదరట్లేదు. ఐ రియల్లీ విష్ ఏదో ఒక రోజు ఈ రెండు సెపరేట్ అయ్యి దీనికి సరిపడ ఫోర్స్ దీనికి వచ్చి దానికి వచ్చి అల్టిమేట్లీ ఏమవుతుంది, ఇన్వెస్టిగేషన్ క్వాలిటీ పెరిగి శిక్షలు పడితే నేరాలు తగ్గుతాయి, ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. ఇన్బిల్ట్ ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే పోలీస్ రిఫార్మ్స్ మీద చేసిన చాలా కమిటీస్ అవన్నీ కూడా ది స్ట్రాంగ్లీ రికమెండెడ్. బట్ ఆచరణ సాధ్యం కాక చేయట్లేదు. యాజ్ అ జర్నలిస్ట్గా నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో కొన్ని జాతరలు, అమ్మవారి ఇవి జరుగుతూ ఉంటాయి. అక్కడ లోకల్గా ఉన్న యూత్ని మీరు అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్లో వాళ్ళని యూటిలైజ్ చేసుకోవడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? యాక్చువల్లీ సివిలియన్స్ ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా వాళ్ళు వాడతాం. ఎంతమంది సరిపోతారు? మా ఫోర్స్ సరిపోదు. పీస్ కమిటీస్ అని, లోకల్ వాలంటీర్స్ అని, వాళ్ళందరూ చాలా మందిని గుర్తుపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏమైనా క్రిమినల్ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళు లోకల్ వాళ్ళు గుర్తుపడతారు. క్యూ రెగ్యులేషన్లో కూడా వాళ్ళు చెప్తే వింటారు. అన్న, తమ్ముడు అని చెప్పిన వల్ల వాళ్ళది చాలా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. వాళ్ళు లేకుండా మేము ఇండిపెండెంట్ పని చేయలేము. అంటే చేయి దాటినప్పుడు మా రోల్ పెద్దగా ఉంటుంది. బట్ అదర్వైజ్ మేము చేసే మేజర్ బందోబస్తులో లోకల్స్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ ఉత్సవ సమితి ఉంది. రైట్ ఫ్రమ్ డే 1 ప్లానింగ్ నుంచి కొన్ని విషయాలు మేము చెప్పడం వల్ల ప్రజలు స్వీకరించలేకపోవచ్చు. బట్ అదే ఉత్సవ కమిటీ వాళ్ళు చెప్పారనుకోండి, ఇవన్నీ చేయడం వల్ల మనకు వెసులుబాటు ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది, పీస్ఫుల్గా చేసుకోగలుగుతుంది. వాళ్ళు చెప్తే వింటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం. వాళ్ళ రోల్ చాలా ప్రముఖంగా ఉంటుంది. అంటే మేబీ సివిలియన్స్కి అర్థం కాదేమో అది. స్థానికంగా మీరు ఏ మేజర్ ఫేస్ అండ్ ఫెస్టివల్ తీసుకోండి, వాలంటీర్స్ ఉంటారు, స్థానికంగా ఉండే పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తారు. దే ప్లే వెరీ వైటల్ రోల్, చాలా ఇంపార్టెంట్, ప్రముఖమైన పాత్ర పోషిస్తారు వాళ్ళు. రాబోయే వారం రోజుల్లో మనకి గణేష్ చతుర్థి. నిజానికి మట్టి వినాయకుల్ని వాడండి అని చెప్పని ఎన్ని ఏళ్ల నుంచి మనం చెప్తున్నా, పిఓపితో తయారు చేసే వినాయకుల్ని అక్కడ జరుగుతూనే ఉన్నాయి, కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు, ఇక్కడ నిమజ్జనం చేసేది జరుగుతూనే ఉంది. ఎందుకు ఇది అసలు గ్రాస్ రూట్ లెవెల్ నుంచే మనం ఎందుకు దీన్ని తీసేయలేకపోతున్నాం? ఏ మార్పును సంతరించుకోవాలంటే అది ఓవర్నైట్ అయ్యేది కాదు. ఫోర్స్ఫుల్గా చేయించలేం. కొన్ని అలవాట్లు, ఆనవాయితీలు, సాంప్రదాయాలు క్రమంగా మారుస్తూ రావాలి. మేబీ ఒక 5-10 years అవసరం లేదు కదా. ఈ 5-10 yearsలో ఎంతో కొంత మట్టి వినాయకులు వస్తున్నాయి. లోకల్ బేబీ పాండ్స్ లాంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్కడికక్కడ ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారైన వినాయకుల్ని మెయిన్ స్ట్రీమ్స్లో కలపనించట్లేదు. వాటికి సపరేట్గా పాండ్స్ తయారు చేస్తున్నారు. ఎందుకంటే వాటర్ పొల్యూట్ అవుతుంది కాబట్టి. అవును, అయినా అదేం భక్తి అండి. ఇప్పుడు లోపల చువ్వలన్నీ బయటకు వచ్చేసి సగం వినాయకుడు మునిగి సగం వినాయకుడు మునగకుండా అసలు ఇదంతా ఎందుకు? అసలు ఇంత పెద్ద స్థాయిలో ఎందుకు? ఎవరింట్లో వాళ్ళు పెట్టుకుంటే చాలుగా. ప్రతి గల్లీకి ఎవరిని ఇక్కడ పర్మిషన్స్ ఎలా ఇస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ప్రతి గల్లీకి పెద్ద పెద్ద వినాయకులు పెట్టేస్తారు. ఐ డోంట్ నో మీ పరిధిలోకి వస్తుందో లేదో నాకు తెలియదు. ఫిర్బీ అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ మిమ్మల్ని అడగడమే, ఎందుకంటే యూఆర్ ఇన్ టు డిపార్ట్మెంట్ కాబట్టి. అంటే ఎవరు పర్మిషన్స్ ఇస్తారు దీనికి? ప్రతి గల్లీకి ఒక పెద్ద పెద్ద వినాయకుడిని పెట్టేసి ట్రాఫిక్ నాపేసేంత అథారిటీ
ఈవెన్ స్పీడ్ బ్రేకర్స్ కూడా ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు స్పీడ్ బ్రేకర్స్ వేసేసుకోవడం, ఎవరి ఫంక్షన్ అయితే వాళ్ళ రోడ్డు మీద మేకులు కొట్టేసి అడ్డం పెట్టేసి షామియానాలు అవి కట్టేసి ఇంత దీని విచ్చలవిడితనం అనరా మీరైతే? విచ్చలవిడితనం కంటే జనాల ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాము. సడన్గా మానేయమంటే మానేరు ఎవరు. నేను ఇప్పుడు ఇది మొదలుపెట్టిన ఈ క్రతువు మేబీ 10, 20, 30 సంవత్సరాల తర్వాత యూ మే గెట్ టు సీ ద రిజల్ట్స్. మన జనరేషన్ మనం చూస్తాం లేదు తెలియదు. బట్ ఏ హంబుల్ బిగినింగ్ హెస్ హ్యాపన్. మీరు అంటున్నట్టుగా ఇప్పుడు వీ ట్రై టు డిస్కరేజ్. అప్పుడు ఏమవుతుంది తెలుసా, మీరు వివక్ష చూపిస్తున్నారు, వాళ్ళని పెట్టుకొని ఇస్తున్నారు, మమ్మల్ని పెట్టుకోనిట్లేదు అనే మాట వస్తుంది. వీ కెనాట్ యాజ్ ఎ పబ్లిక్ ఫంక్షనరీ మాకు కొన్ని పర్మిట్స్ ఉంటాయి, మాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి, పరిధులు ఉంటాయి. దాన్ని దాటి పోలేం. అక్కడ పబ్లిక్ సెంటిమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మా దేవుడిని మేము పెట్టుకుంటాం మా గల్లీలో, పక్క గల్లీ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, మాకు ఎందుకు ఇవ్వట్లేదని. వీ కెన్ ఓన్లీ క్రియేట్ అండ్ యూనో అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతాం, ఎడ్యుకేట్ చేయగలుగుతాం, బట్ వీ కెనాట్ కంపెల్ దెమ్ టు డూ ఇట్. అది ఇక్కడ వచ్చిన ఛాలెంజ్. అంటే మీ వరకు వినాయక చతుర్థిని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరికీ మీరు ఏం చెప్తారు? ఒక చిన్న పాయింట్ ఏదైనా చెప్తారా? డెఫినెట్లీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. నేను చెప్తున్నాను, పోలీసుల పాత్ర దీంట్లో కొంత పరిమితంగానే ఉంటుంది. మీరందరూ డిసిప్లిన్ కాబట్టి 190% మీరంతా మీ పద్ధతిలో చేసుకుంటారు కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. మనం లెట్ us ఎంకరేజ్, మట్టి వినాయకులు ఎంకరేజ్ చేద్దాం. ప్రతి వాళ్ళం హుస్సేన్ సాగర్కి వెళ్ళాలన్నటువంటి ఆలోచన కాకుండా స్థానికంగా, ఒకప్పుడు అంతే కదా, ఏ ఊర్లో చెరువులు కుంటలు ఉంటే అక్కడ మనం ఇమర్షన్ చేసుకునేవాళ్ళం. జనాలకి ఇది కైండ్ ఆఫ్ సెలబ్రేషన్. ఇది ఆ సెలబ్రేషన్ మూడ్లోకి వచ్చిన తర్వాత కొన్నింటిని మనం రూల్స్ బ్రేక్ చేస్తాం చేయకుండా. ఇప్పుడు దీని ప్రధానంగా ఏంటి, భక్తి అయితే కనుక, మన సెంటిమెంటు భక్తి మన ప్రార్థనలు అయితే కనుక ఈ హడావుడి కొంత తగ్గించుకుని ఆ రిలీజియస్ ఫర్వర్ కనపడేటట్టుగా. ఎగ్జాక్ట్లీ ఏమంటాం ఆ రోజుల్లో, ఇప్పుడు మద్య మాంసాలు నిషేధం. మామూలుగా రోజు తిని తాగేవాళ్ళు కూడా పండగ అనేటప్పుడు అప్పుడు కొంచెం నీట్గా ఉందో పవిత్రం ఉందో అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ ఆ యూత్ షుడ్ అండర్స్టాండ్, వీ షుడ్ నాట్ ఎంకరేజ్ దోస్ థింగ్స్. వాళ్ళలో రియలైజేషన్ రావాలి. రియలైజేషన్ రావాలంటే ప్రతి బస్తీలో ఇప్పుడు మేము వెళ్ళి చెప్పడం కాదు, మేము చెప్తే రూల్ చెప్పి ఫోర్స్ చేసి ఆపినట్టుగా ఉంటుంది. కానీ స్థానికంగా ఉండే పెద్ద మనుషులు చెప్పి దాని ప్రాశస్త్యం ఏంటి, ఎందుకు చేస్తాం. నేను ఒకరోజు అడిగాను, చాలామంది డ్యాన్స్ చేస్తాను ఇట్లా బెట్రోలింగ్కి వెళ్తుంటే, అంటే దగ్గర పిలిచి వినాయక చవితి ఏ రోజు వస్తుందో తెలుసా అని చెప్పి అడిగాను. భాద్రపద మాసంలో శుద్ధ చవితి 4వ రోజు, శుక్లపక్షం, ఇవన్నీ. అంటే నేనంటే సి పీపుల్ దే షుడ్ గెయిన్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ దిస్. ఎగ్జాక్ట్లీ నిజంగా మనది భక్తి భావమే అయితే కనుక దాని గురించి పరిపూర్ణమైన అవగాహన ఉంటాం, పద్ధతులు కరెక్ట్గా పాటించడం. ఏ మతమైనా ఏ దేవుడైనా ఏం చెప్తాడు, ఇతరులకు ఇబ్బంది పెట్టొద్దనే కదా. మనం చేసే చర్యలు ఇంకెవరికి ఇబ్బంది కాకుండా ఉండాల్సి చూసుకోవాల్సిన బాధ్యత మందే. కాబట్టి ఇవన్నీ ఓవర్ నైట్ కావాలంటే టైం పడుతుంది. బట్ వీ షుడ్ డెఫినెట్లీ మేక్ అ బిగినింగ్. వీళ్ళంత వరకు ఎడ్యుకేట్ చేయడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం, క్రమంగా మార్పులు తీసుకురావడం, అదే వీ షుడ్ డూ ఇట్. మేకే విష్ దాంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసినట్టున్నారు. ఒక చిన్న పిల్లాడు, నేను జూబ్లీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రోజుల్లో మెహక్ కొట్రా అని 7 years old బాయ్, ఆ పిల్లడు బ్లడ్ క్యాన్సర్తో సఫర్ అవుతున్నాడు. అతని విషయం ఏంటంటే, పోలీస్ ఆఫీసర్గా నేను ఐ హ్యావ్ టు యాక్ట్ ఫర్ అ డే అని. యాక్చువల్గా మా సీనియర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళారు. మేకే విష్ ఫౌండేషన్ వాళ్ళు వెళ్ళి సీనియర్ ఆఫీసర్ని కలిస్తే వాళ్ళు, ఐఎమ్ ఫార్చునేట్ దే చోజ్ మై పోలీస్ స్టేషన్. మీ పోలీస్ స్టేషన్ మధ్యపాటి శ్రీనివాస్ అయితే బెటర్గా చేయగలుగుతాడు, హ్యాండిల్ చేయగలుగుతాడు అని చెప్పి నాకు అప్పచెప్పారు. ఆ పని ప్రాపర్గా కోఆర్డినేట్ చేసి ఆ పిల్లోడి ఇంటికి మా వెహికల్ పంపించి ప్రాపర్ డ్రెస్ అవన్నీ తయారు చేయించి ఆ వెహికల్లో తీసుకొచ్చి మా సిబ్బంది అందరితో అతనికి సెల్యూట్ కూడా చేయించి కాసేపు అతను నాకు కూర్చోబెట్టి, ఇప్పుడు చిన్న చిన్న ఆనందాలు కెనాట్, కొన్ని మనం తీసేయలేము. అతనికి వచ్చిన ఆరోగ్యమైన సమస్య తీవ్రమైంది, వీ కెనాట్ కంప్లీట్లీ టేక్ ఇట్ అవుట్. బట్ కనీసం ఆ క్షణంలో ఆ టైంలో అక్కడ అతను సంతోషం కలగజేయడం అనేది గొప్ప విషయం. అది ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మంచి మెమరీ. తెలుగు కాదు, థింక్ మార్వాడి కమ్యూనిటీ, ఆ బేగం బజార్ అక్కడ నుంచి వచ్చారు. కొటారి, మెహక్ కొటారి అండ్ బిజినెస్ కమ్యూనిటీ, ఇద్దరు గుజరాతీస్ ఆర్ మార్వాడీస్ అయి ఉండాలి. అప్పటికి మీరు మేకే విష్ అతని విష్ కంప్లీట్ చేసినప్పటికి అతనికి ఎంత టైం ఉందో పాపం తర్వాత అప్పటికి 2-3 years అన్నారు. బట్ వీటిలో ఏంటంటే మెడికల్ అడ్వాన్స్మెంట్స్ ఉంటున్నాయి. అవును సమ్ టైమ్స్ ఐ టెల్ యూ, ఇప్పుడు 2-3 సంవత్సరాల పాటే పిల్లడు సర్వైవ్ అయ్యే అవకాశం ఉందని చెప్పిన తర్వాత ఈ 2-3 సంవత్సరాలు కొత్త మెడికల్ అడ్వాన్స్మెంట్స్ అని వచ్చి అతని చికిత్సగా ఏదైనా లభిస్తే కనుక ఇట్ మే ఫర్దర్ ఎక్స్టెండ్ ఆల్సో కదా. కరెక్ట్ అబ్సల్యూట్లీ, యు ఆర్ సచ్ ఎ పాజిటివ్ పర్సన్. అదే తర్వాత ఏమైందో తెలియదు అయితే మీకు తెలుసుకోవాలి. వెరీ హానెస్ట్ విత్ ఐ నో యు ఆర్ వెరీ సెంటిమెంటల్ కదండి. డెఫినెట్లీ, ఎందుకంటే ఆ పిల్లడితో నేను నా పాత ఫొటోస్ అని తిరిగేస్తుంటే ఆ పిల్లడితో నేను కూర్చుని దిగిన ఫోటో, మా స్టాఫ్ అంతా అతనికి శాల్యూట్ చేస్తున్న ఫోటో. ఆ చిన్న పిల్లడు వెహికల్ దిగి లోపల రాగానే మా ఆఫీస్ అందరూ అతను శాల్యూట్ చేస్తున్నట్టు నేను రిసీవ్ చేసుకున్నాను బుకే ఇచ్చి. ఆ ఫొటోస్ అన్ని చూసిన తర్వాత కొన్ని చేదు నిజాలు, మేబీ ఆ పిల్లడికి హెల్త్ హజార్డ్ ఉంది, సర్వైవ్ అయ్యాడో కాదో తెలియదు, అవడానికి అవకాశం చాలా చాలా తక్కువ అప్పుడు. బట్ ఆ విషయం తెలుసుకుని వాళ్ళని కాంటాక్ట్ చేసి ఆ పిల్లడు ఉండదా లేదా అని తెలుసుకుని ఐ జస్ట్ డోంట్ వాంట్ హ్యావ్ దట్ బ్యాడ్ మెమరీ. అందుకని తెలుసుకోలేదు. ఐ డోంట్ నో, ఐ విష్ ఆ పిల్లడు పూర్తిగా తగ్గి బాగుండి పెద్దవాడు అయి ఉంటే కనుక ఇప్పుడు నా దగ్గరికి వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ట్రూ.
అంటే ఇలా అడుగుతున్నాను ఏమనుకోవద్దు. నేను ఏజ్ ఇస్ ద నెంబర్ అని నమ్మే మనుషుల్లో ఫస్ట్ 10 మెంబర్స్లో నేను కూడా ఉంటాను. కాకపోతే గవర్నమెంట్ రూల్ ప్రకారం రిటైర్మెంట్ అనేది ఒకటి పెట్టారు కదా, ఇంకా ఎంతకాలం ఉంది మీకు అంటే ఏం చెప్తారు? 2 years 2 months టు బి వెరీ ప్రెసైజ్. 2 years తర్వాత మీ లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు అంటే? ఒకటి, నేను ప్రాథమికంగా ఐ కమ్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ. పొలాలు అంటే ఇష్టం నాకు. అవకాశం ఉంటే నేను చిన్న తోట లాంటిదని పెట్టి ఐ ట్రై టు స్పెండ్ మై టైం దేర్. ఓకే. మీరు ఇప్పుడు వచ్చేది ముందు అడిగాను నన్ను, నేను రావడానికి 10 నిమిషాలు లేట్ అయితే మీకు ఏమైనా ఇబ్బంది? నాకేం ఇబ్బంది ఉండదు, నా దగ్గర ఎప్పుడు బుక్స్ ఉంటాయి. అదే బుక్స్ చదువుతున్నానని చెప్పారు. ఐ కీప్ మై సెల్ఫ్ బిజీ విత్ బుక్స్. అయితే పన్ను ఉంటే ఏమైనా చేసుకునే అవకాశం ఉంటే చేసుకుంటాం, పనులు చేసేసుకుంటాం, ఫోన్లు కాల్స్ అవన్నీ ఏమి లేకపోయినా సరే. ఇఫ్ ఐ హావ్ బుక్స్ అండ్ మ్యూజిక్ అరౌండ్ ఐ కెన్ సర్వైవ్. చాలామందికి ఒకటి ఏంటంటే ఇంత ఆరగెన్స్, మొండితనం, అగ్రెషన్, ఏంటి నీకు ఇంత తలబరిస్తాను ఏంటని అడుగుతారు దగ్గర ఉండేవాళ్ళు పేర్లు. అవును అవును. అంటే నేనంట నీ దగ్గర చాలా ఉందా, యూ హ్యావ్ లాట్ ఆఫ్ మెటీరియలిస్ట్ థింగ్స్ నీ దగ్గర ఉన్నాయా, అందుకనే ఈ ధైర్యం అది అంటే దట్స్ నాట్ ద రీజన్. రూట్స్ నుంచి వచ్చాం, మూలాలు మర్చిపోలేదు. ఇవాళ కూడా పచ్చడి అనేది తినేసి చేప మీద పడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, అంతకన్నా కిందకైతే పోం కదా. ఎగ్జాక్ట్లీ. సో దట్ మేక్స్ యూ కంఫర్టబుల్. అరే నాకు ఉన్నటువంటి కంఫర్ట్స్ వెళ్ళిపోతాయేమో, లేకపోతే ఈ కార్ ఉండదేమో, వెహికల్ ఉండదేమో, డ్రైవర్ ఉండడేమో, గన్మెన్ ఉండడేమో, ఏసీలు ఉండడేమో, ఇట్లాంటి భయాలు లేవు నాకు. ఎక్కడి నుంచి వచ్చామో ఆ మూలాలు మర్చిపోలేదు, అట్లాగే ఉన్నాయి కాబట్టి సింప్లెస్ట్ పాసిబుల్ ఫామ్లో బ్రతకగలుగుతాం అనేది ధైర్యం. దట్ ఇస్ ద స్ట్రెంత్ నాకు. ఐ డోంట్ నో నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఏమవుతారో తెలియదు, కానీ నేను ఇంకా ఆ మైండ్ సెట్లో ఉన్నాను. మా నాన్నగారు ఉన్న పొలంలో నేను ఐఎమ్ ట్రైంగ్ టు చిన్నగా థాట్ డెవలప్ చేసే ప్రయత్నంలో ఉన్నాను నేను. అది ఇక్కడే సార్ హైదరాబాద్. ఒకప్పుడు ఒరిజినల్ మేము నిజామాబాద్, కానీ తర్వాత ఫర్ వేరియస్ రీజన్స్ మై పేరెంట్స్ మైగ్రేటెడ్ టు కోదాట దగ్గర విలేజ్కి మైగ్రేట్ అయ్యారు. అక్కడ ఇల్లు కట్టుకుని పొలం కొన్నారు. మా పేరెంట్స్ ఉన్నంతకాలం వ్యవసాయం చేశారు. నాన్నగారు ఎక్కడే ఉన్నారండి? హీ ఆల్సో పాస్డ్ అవే. ఈ 5 ఏళ్లలో జరిగిన దీంట్లో మై లాస్ట్ మై మదర్, ఫాదర్, మా వైఫ్ అండ్ వన్ సిస్టర్. అదే ఆయన మేబీ బికాస్ ఆఫ్ ఏజ్, బికాస్ ఈ అండర్వెంట్ ఇస్ మేజర్ బైపాస్ ఇన్ 1993. ఓ బాగానే లాక్కొచ్చినట్టు ఒక విధంగా ఆయన 28-29 ఏళ్ల పాటు బాగానే లాగారు. ఏజింగ్ ఫ్యాక్టర్స్ నథింగ్ ఇంపార్టెంట్. సో యా చేస్తాను, అక్కడికి వెళ్ళి పుస్తకాలు చదువుకుంటాం, మ్యూజిక్ వింటాం. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్. మీలాంటి గెస్ట్లు ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే కాసేపు అక్కడ మాతో పాటు ఆ తోట ఉండొచ్చు. తప్పకుండా. ఐల్ వెయిట్ ఫర్ దట్ డే. నాకు క్లారిటీ ఉంది. ట్రావెల్ చేస్తాను, ఎలాగో నేను ట్రావెల్ చేస్తాను రెగ్యులర్గా. మేబీ ఎక్స్పెన్సివ్, ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి కొన్ని రెస్ట్రిక్షన్స్, కొన్ని పర్మిషన్స్, ఫ్రీగా స్వేచ్ఛగా ట్రావెల్ చేయలేము, ఎక్కడికి వెళ్ళాలన్నా పర్మిషన్స్ తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అప్పుడు నాకు ఈ అడ్డే ఉండదు కాబట్టి ఐ డౌట్ ఆఫ్ ఇష్యూస్ కాబట్టి ఐ థింక్ ఐ ట్రావెల్. ట్రూ. అంటే కొన్ని పనులు కొన్ని ఒక ఏజ్లో చేయాలి. సపోజ్ వెన్ యూఆర్ యంగ్, మనకైనా ఫుడ్ మిర్చి బజ్జీ వచ్చిన ప్యాకెట్ వస్తాయి, తినేసిన తర్వాత కాగితం బాగుంటే చదివేస్తాం అందులో ఏముందో అని. ఇప్పుడు చదవాలంటే గ్లాసెస్, రీడింగ్ గ్లాస్ తెచ్చుకోవాలి. ఇట్స్ న్యాచురల్ ఏజింగ్ ఫ్యాక్టర్ అది. అవును. ఏం మళ్ళీ ఆ గ్లాస్ ఎక్కడ ఉన్నది తెచ్చి ఎక్కడ చదువుతాం లేమని పక్కన పడేస్తాం. అట్లాగే కొన్ని ట్రెక్కింగ్ లాంటివి, వాక్, ట్రెక్, కొన్ని హిల్ ఏరియాస్ తిరగాలి అంటే ఒక ఏజ్లో చేయగలుగుతాం. ఇట్స్ న్యాచురల్గా ఏజింగ్ ఫ్యాక్టర్ అది తగ్గుతుంది, కొంచెం రిఫ్లెక్సెస్ తగ్గుతాయి, ఎబిలిటీస్ తగ్గుతాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, శారీరక దార్ఢ్యం ఉన్నప్పుడు కొన్ని పనులు చేసేస్తే you'll do it. కరెక్ట్. ఎలాంటి పుస్తకాలు చదువుతారు ఇన్ జనరలీ? అన్నీ వైడ్ రేంజ్ ఆఫ్ బుక్స్. కొన్ని ఎవరైనా రికమెండ్ చేసి చదువుతాను, కొన్ని ఫిలాసఫీ, పొలిటికల్ థింకింగ్, హిస్టరీ చాలా ఇష్టంగా చదువుతాను ఇప్పుడు కూడా. ఎందుకంటే మన మూలాలు ఏంటో తెలియకపోతే మన ఉనికికే ప్రమాదం. అది యూ షుడ్ అండర్స్టాండ్. మనం ఎందుకు చెప్పుకుంటాం మన ఇంటి పేరు, మన పూర్వీకుల గురించి ఎందుకు చెప్పుకుంటాం? యూ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్. మన హిస్టరీ కూడా అలాంటిదే, మన దేశం, మన రాష్ట్రం. ఇట్లా ఐ రీడ్. ఇప్పుడైతే ఇవాళ మీకు చెప్పినప్పుడు బుక్లో బస్సులో వెహికల్లో కూర్చొని రీడింగ్ రాధికా సాంత్వనం చదువుతున్నాను, ముద్దు పళ్ళనేది. ఓహో, సచ్ అన్ ఇంట్రెస్టింగ్ బుక్ అది. ఆవిడ షీ వాజ్ ఎ కోర్టిసన్, దేవదాసి. తంజావూరు ఉన్నటువంటి మరాఠా కింగ్స్ దగ్గర వాళ్ళ కోర్టులో ఆవిడ దేవదాసి. ఆవిడకి తెలుగు మూలాలు ఉన్నాయి, ఆవిడ జీవితాల గురించి అక్కడ మైగ్రేట్ అయ్యారు. మేబీ అప్పుడు ఏంటంటే ఇదంతా కూడా మరాఠా కింగ్డమ్ కింద ఉండేదేమో తెలీదు. సో షీ రోట్ ఎ బుక్. ఆవిడ రాసిన బుక్ దాంట్లో ఎరోటిక్ కంటెంట్ ఎక్కువ ఉందని చెప్పేసి అప్పట్లో బ్యాన్ చేసింది బ్రిటిష్. ఓకే. యా, బెంగళూరు నాగరత్నం గారు అనే ఒక రిఫార్మిస్టు ఆవిడ గట్టిగా ఉద్యమం చేసి పోరాడి ఆ బుక్ మీద బ్యాన్ లిఫ్ట్ చేయించింది. ఇప్పుడు చదువుతున్నాను. తర్వాత నిన్న 3 days క్రితం మిథునం మళ్ళీ ఒకసారి చదివాను నేను. బాపు గారు దస్తూరితో రాసిన బుక్ ఎవరో ఫ్రెండ్కి ఇద్దామని కొన్నాను. పొద్దునే కాఫీ టేబుల్ మీద బుక్ కనపెట్టేప్పటికి కాఫీ తాగుతూ చదవాలనిపించి చదివేశాను నేను. మళ్ళీ ఒకసారి కొత్తగా అనిపించింది. కొన్ని బుక్స్ ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంటాయి. ఇదొకటి. అలాగే గురజాడ వారి కన్యాశుల్కం, సచ్ అ బ్యూటిఫుల్ బుక్. ఎన్నిసార్లు చదివినా ఇట్ లుక్స్ ఆల్ ఫ్రెష్.
అవును అవును. ఐ షేర్ ఇట్. నేను చిన్న రైటప్ అది బుక్ చదువుతూ చిన్నగా ఏదో రాశాను దాని మీద. రాస్తారు కూడానా? ఆలోచనలు అందమైన అక్షరాల రూపాలు ఇవ్వలేకపోవచ్చు, బట్ ఆలోచనలు పేపర్ మీద పెట్టే ప్రయత్నమే చేస్తాం. రైట్. ఇట్ మే నాట్ బి వెరీ పోయిటిక్, వెరీ అపీలింగ్ ఉండకపోవచ్చు. ఉంటే మనం కూడా రచన ఒక ప్రొఫెషన్ తీసుకుని ఉండేవాళ్ళమేమో. కానీ పర్ఫెక్షనిస్టులకే అంత కోపం వస్తుందని నేను వింటూ ఉన్నాను, చాలాసార్లు చూశాను కూడా. మీకు కోపం కూడా అంతే ఫాస్ట్గా వస్తుందా? మేబీ అంటే ఇప్పుడు వి ఇవాల్వ్, క్రమంగా ఇవాల్వ్ అవుతాం. యా. యంగర్ డేస్లో ఏదైతే రియాక్షన్స్ ఉంటాయి క్విక్గా, అవి ఇప్పుడు నువ్వు ఆలోచిస్తాం. ఇప్పుడు ఒక ఎదురు వ్యక్తి ఏదైనా పొరపాటు చేస్తే, తప్పు చేస్తే, అప్పుడు ఆ తప్పును పొరపాటు మాత్రం చూసేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే దానికి రీజన్ చూస్తాం. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఆల్ అబౌట్ మెచ్యూరిటీ. వి డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ లైఫ్. ఒక వ్యక్తి ఒక పర్టికులర్ పార్టీలో బిహేవ్ చేస్తున్నారంటే కారణం ఏమై ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అతనికి ఏమి ఇబ్బందులు ఉన్నాయో, ఏం సమస్యలు తెలియదు. అట్లాంటప్పుడు తొందరపాటు రియాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడడం కన్నా కొంచెం ఓపికగా మాట్లాడి అడిగి తెలుసుకుంటే, వన్స్ యూ అండర్స్టాండ్ ద రీజన్ బిహైండ్ దేర్ బిహేవియర్, కామ్ అయిపోతాం మనం. కేవలం బిహేవియర్ని మాత్రమే చూస్తే కోపం వస్తుంది, ఇలా ఎందుకు చేశారని. కరెక్ట్. ఆ బిహేవియర్ ఉన్న రీజన్స్ కూడా తెలిస్తే అవును, కోపం రాదు. కరెక్ట్. లైఫ్ జర్నీలో ఇంతకాలం చేసిన తర్వాత చూసిన తర్వాత నేర్చుకుంది ఇదే కదా. ఒకప్పుడు క్విక్గా కోపం వచ్చి ఉండేదేమో, హార్ష్గా కూడా ఉండేవాడినేమో. మేబీ ప్రొఫెషన్ కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే డే ఇన్ అండ్ డే అవుట్ వీ డీల్ విత్ లాట్ ఆఫ్ క్రైమ్ చేసిన వ్యక్తులతో డీల్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ క్రమంలో మనకు తెలియకుండానే కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు మనం. బట్ ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్, మనకు జన్మతా ఉన్న లక్షణాలు కానివ్వండి, మన గ్రూమింగ్, మన పెంపకంలో వచ్చినాయి కానీ, దట్స్ యువర్ హార్డ్వేర్. హార్డ్వేర్ ఎప్పుడు మారదు. అది మన వృత్తి, మన వ్యాపకంలో ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్. ఇవి మారుతుంటాయి, క్రమంగా కాన్స్టెంట్గా మారుతుంటాయి. అది మారదు. సో మన హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు సింక్లో ఉంటే విల్ ప్రాస్పర్ ఇన్ లైఫ్. సచిన్ టెండూల్కర్ తీసుకొచ్చి శ్రీ చైతన్యలో చేరిస్తే క్యారియర్ ఏమైపోయేదో. అతను హార్డ్వేర్ స్పోర్ట్స్, లక్కీలీ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఐడెంటిఫై చేసి స్పోర్ట్స్ లైన్లో పెట్టారు కాబట్టి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సింక్లో ఉంటే పీపుల్ దే ప్రాస్పర్. కరెక్ట్. అంటే మీరు డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఆడపిల్లలు టీనేజ్ అప్పటి నుంచి కాలేజ్ వెళ్ళే ఏజ్లో వాళ్ళకి మీరు చెప్పిన లేదా మీరు భయపడిన, అమ్మ సొసైటీలో సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి, అమ్మ ఇలా ఉండండి, ఇలా ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేసినప్పుడు ఒక కాల్ చేయండి, ఇలాంటివి ఏదైనా చెప్పారా సార్ పిల్లలకి ఎప్పుడన్నా? ఎప్పుడు చెప్తుంటాను నేను. నాకే అంటే మా పిల్లలకే కాదు, చాలామంది తెలిసిన పిల్లలకి చెప్తుంటాను. సార్ ఏదైనా కొత్త ప్యాటర్న్ ఆఫ్ క్రైమ్ వచ్చి ఇది ఆడపిల్లలకి ఇంపాక్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ ఆడపిల్లలు దీంట్లోనూ విక్టిమ్స్ అయ్యే అవకాశం ఉందంటే, నాకు తెలిసిన పరిధిలో, నాకు తెలిసిన సర్కిల్లో, ఇంక్లూడింగ్ మై ఓన్ చిల్డ్రన్, ఐ కీప్ హియరింగ్ ఇట్. సి దట్స్ హౌ వీ షుడ్ క్రియేట్ అవేర్నెస్ కదా. అవేర్నెస్ ఎలా వస్తుంది, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళకి ఉండే చిన్న వయసులో వాళ్ళు చూసిన కొద్దిపాటి జీవితంలో అన్ని ప్లెయిన్గా చూసే అలవాటు ఉంటుంది వాళ్ళకి. అవును. దాంట్లో ఇంట్రికేట్ ఉన్నగా విషయాలు వాళ్ళ దృష్టిలోకి రావు. కరెక్ట్. పెద్దవాళ్ళుగా మన జీవితం చూసిన వాళ్ళుగా ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు ఎడ్యుకేట్ దెమ్. ఐ కీప్ డూయింగ్ ఇట్. చాలా సందర్భాలు చెప్తాను. మీలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ అది ఏ స్ట్రీమ్లో ఉన్నా సరే, పోలీస్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, యూపీఎస్సీ అవనివ్వండి, జ్యుడిషియరీ అవనివ్వండి, డాక్టర్స్ అవనండి, ఎనీ ఫీల్డ్లో కూడా ఇంత సీనియారిటీని, ఇంత నాలెడ్జ్ని, ఇంత ఇమెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని సొసైటీ ఇంకా తీసుకోవాలి సార్. అంటే మీరు ఇవ్వాలి, మీరు అందివ్వాలి. సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అది ఎక్స్పీరియన్స్ చేయాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. అండ్ మోరోవర్, నేను రిటైర్ అయిపోయాను చాలు, ఇన్నాళ్ళు నేను చేసిన ఇది చాలు అని మీరంతా మీ పర్సనల్ లైఫ్లో బిజీగా ఉండకుండా కొంత స్వార్థం మానుకుని సొసైటీకి ఇంకా లేదు, మారల్ పోలీసింగ్లో నేను ఉండాలి. మారల్ పోలీసింగ్ తప్పని చాలామంది అంటుంటారు, బట్ ఐ డోంట్ థింక్ సో సార్. ఇప్పుడు రోడ్డు మీద ఈ రోజున, ఎస్పెషల్లీ ఈ రోజుల్లో, ఒకళ్ళు యాక్సిడెంట్ అయ్యి పడిపోయి బ్లీడ్ అవుతుంటే వీడియోలు తీసుకుంటున్నారే తప్ప, ఎక్కడో ఎందుకు గొడ్డలితోటి మెడ కట్ చేసేసి అంత హత్య జరుగుతూ ఉంటేనే ఎవరు ఆపని ఈ రోజుల్లో ఎందుకు ఇలా చేస్తున్నావు అని క్వశ్చన్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల కదా. సో ఈ మోరల్ పోలీసింగ్ తప్పెలా అవుతుంది మీరు చెప్పండి? అసలే కాదు. ఎందుకంటే ఆ ఇన్సెన్సిటివ్నెస్ ఏదైతే ఉందో, నాకెందుకు అనేలాంటి నిర్లిప్తభావం అనేది. సి వన్ థింగ్, ఒకటి ఎప్పుడైతే మనం ఇవాళ ఎదురు వ్యక్తి ఉన్న సిచ్యువేషన్లో రేపు మనం కూడా ఉంటాం అన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు డెఫినెట్గా బాధ్యతాయుతంగా ఫీల్ అయ్యి అక్కడ రియాక్ట్ అవుతాం. ఇవాళ వాడికి జరిగింది రేపు మనకు జరగవచ్చు కదా. ఇవాళ వాడి మీద దాడి జరిగింది, వాడికి యాక్సిడెంట్ జరిగింది, వాళ్ళని ఎవరు టీజ్ చేశారు, ఇబ్బంది పెట్టారు. ఇట్ కుడ్ హ్యాపెన్ టు యూ, యువర్ ఫ్యామిలీ మెంబర్స్, యువర్ చిల్డ్రన్ కదా. ఆ అవేర్నెస్ ఉన్నసేపు ఉంటుంది, చెప్పాల్సింది చెప్తాం. ఐ టెల్ యూ, అంటే నేను రిటైర్ అయిపోయిన తర్వాత బుక్స్ చదువుకుంటాను అందుకు మీరు అన్నారేమో, స్టిల్ ఐ హ్యావ్ టు క్యారీ మై రెస్పాన్సిబిలిటీ అని. లెట్ మీ ఆల్సో టెల్ యూ వన్ థింగ్, అంటే కీపింగ్ అసైడ్ మై ప్రొఫెషన్, నాకు దగ్గరగా ఉండే సర్కిల్స్ చాలామంది, స్నేహితులు, బంధువులు, పరిచయస్తులు, చాలా సందర్భాల్లో వాళ్ళకైనా సమస్య వస్తే ముందు ఆ స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్కి ఇంకడికి వెళ్ళే ముందు నాతో చర్చిస్తారు, ఇలా జరిగింది, ఏం చేస్తే బాగుంటుందని. మనకు తోచినంత వీ ట్రై టు గైడ్ దెమ్ అండ్ గివ్ ద బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్, సజెషన్స్ ఇస్తూ ఉంటాం. ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అది.
కంటిన్యూస్ జరుగుతుంటాయి. ట్రూ మనం భూమి మీద ఉన్నంతకాలం అయిపోవడాలు ఏమి ఉండవు అక్కడ. ట్రూ అంటే రోల్ మారుతుందేమో. కరెక్ట్ అఫీషియల్గా నాకుండే బాధ్యతలు పూర్తవుతాయి. నేను ఒక సీట్లో కూర్చొని చెప్పలేకపోవచ్చు. వ్యక్తులుగా మన అందరి పట్ల అందరు కూడా బాధ్యత ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు? మేబీ యూ జస్ట్ వాంటెడ్ టు టేక్ మై ఎక్స్పీరియన్సెస్ టు ద సొసైటీ సో పీపుల్ కెన్ వాచ్ అండ్ ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్, ఎడ్యుకేట్. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇది కూడా మీరు చేస్తుంది కూడా అదే. అవును సార్. అఫ్కోర్స్ దీంట్లో మన జీవనాధారం ఆధారపడితే ఉండొచ్చు. కేవలం అది మాత్రమే కాదు. ఇన్ అడిషన్ టు దట్ దేర్ అదర్ థింగ్స్ ఆల్సో. అబ్సల్యూట్లీ సార్. ఎవరైనా చేసినా పొట్టకుడి కోసం, సర్వైవల్ కోసం చేస్తాం. దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. ట్రూ ఇన్ అడిషన్ టు దట్ మన ప్యాషన్, మన రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ అవేర్నెస్ ఇవన్నీ ఉంటాయి కదా దీంట్లో. ట్రూ. అది ఎప్పుడు పూర్తి అవుతుంది. దానికి రిటైర్మెంట్కి ఉద్యోగానికి సంబంధమే లేదు. సార్ ఫైనల్గా ఒక్క వర్డ్ చెప్పండి. ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలి అని అనుకుంటున్నారో, అది కానిస్టేబుల్ కావచ్చు, హోంగార్డ్ కావచ్చు, ఇంక ఎనీ అదర్ స్ట్రీమ్ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళందరికీ మీ వంతు బాధ్యతగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మిగతా ఏ వృత్తుల్లో లేనటువంటి విస్తృతమైన పరిధి ఈ వృత్తికి ఉంటుంది. అండ్ చాలా సందర్భాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎన్ని రకాల విభాగాలు ఉంటాయో ఎవరికి తెలియదు. అవును. ఎవరికే కష్టం వచ్చినా ముందు పోలీసు అనుకుంటారు. చాలా సందర్భాల్లో మాకు సంబంధం లేని విషయాలు. ల్యాండ్, చిన్న పంపు దగ్గర, నల్ల దగ్గర గొడవ పెట్టుకున్నా, ఏ గొడవ ఉన్నా కానీ ఫస్ట్ గుర్తొచ్చేది పోలీసే. కాబట్టి మన పరిధిలో ఉన్నప్పటికీ లేనప్పటికీ వాళ్ళ కాసేపు వాళ్ళతో మాట్లాడి, వాళ్ళని గైడ్ చేసి చేయడం వల్ల చాలా ఊరట కలుగుతుంది. దానివల్ల మనకు సంతృప్తి కలుగుతుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెషన్స్ టు చూస్. బేసిక్గా పరిధి చాలా విస్తృతమైంది. ఎగ్జాక్ట్లీ. మనం కావాలంటే ఒక పర్టికులర్ డొమైన్ కన్ఫైన్ అయిపోవచ్చు. నేను సైబర్ క్రైమ్స్కి వెళ్ళొచ్చు, లేకపోతే నేను ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాయిన్ కావచ్చు, డెప్యుటేషన్లో వెళ్ళొచ్చు, సిబిఐకి, సిఐడికి, వీటన్నిటి కూడా మేమే డెప్యుటేషన్లో వెళ్తాం, రైల్వే పోలీస్కి, విజిలెన్స్కి, ఇట్లా రకరకాల. సో ఇట్స్ సచ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఎనీబడి. ఒకటి వాళ్ళ సర్వైవల్, రెండు వాళ్ళ గుర్తింపు, మూడుది చాలా సంతృప్తి. కరెక్ట్. ఈ మూడింటిని ఒక దగ్గర ప్యాకేజ్ ఆగి ఇచ్చే ప్రొఫెషన్ పోలీస్. అరుదుగా ఉండే ప్రొఫెషన్. యా. సో ఐ అడ్వైజ్ యంగ్స్టర్స్, యూ ప్లీజ్ కమ్, బీ ద పార్ట్ ఆఫ్ పోలీస్. మనకు సంతోషాన్ని ఇస్తుంది, సంతృప్తిని ఇస్తుంది, జనాలకు ఉపయోగపడతాం అన్ని విధాలు. మీరు చాలా పాజిటివ్గా చెప్పారు సార్. చాలామంది సివిల్ సర్వెంట్స్, నేనైతే అడ్వైజ్ చేయను, మా పిల్లలైతే నా జీవితాన్ని చూశాక వాళ్ళు యూపీఎస్సీ రాయకూడదు, సివిల్ సర్వెంట్ అవ్వకూడదు అని అనుకుంటున్నారని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ యూపీఎస్సీ అచీవ్ చేయడం కాదు, ఆ సీట్లో కూర్చున్నాక అసలు రేస్ స్టార్ట్ అవుతుంది, ఆ ప్రెషర్ తట్టుకోవడం అంత ఈజీ కాదు అన్నవాళ్ళు విన్నాను. బట్ మీరు మాత్రం ఇంత ఫేస్ చేసినా, ఇన్ని రకాలైన ఏమంటారు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినా, రండి ఏం పర్వాలేదు, లెటస్ ఫేస్ ఇట్ అంటున్నారు. అంటే మనం కాకపోతే వృత్తికి ఇంకెవరైనా రావాలి కదా, సిస్టమ్ ఇలా కంటిన్యూ కదా. వాళ్ళకు కూడా కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అమ్మనాన్నలు ఉంటారు కదా. అందరూ వాళ్ళు అనుకుంటే ఎవరు హూ హ్యాస్ టు టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ? ఎవరో ఒకరు తీసుకోవాలి కదా. నేను వామపక్ష తీవ్రవాదం బాగా ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసేటప్పుడు నా ఫ్రెండ్స్ కాల్ చేసేవాళ్ళు, ఎక్కడైనా ఎన్కౌంటర్ అయింది, ఏదైనా బ్లాస్టింగ్ అయింది, ఎవరైనా చనిపోయారు. వి లాస్ క్వైట్ ఎ ఫ్యూ ఆఫ్ కలీగ్స్, ఫ్రెండ్స్, వీళ్ళందరినీ ఫోన్ చేసి, అవసరం అక్కడికి నువ్వెందుకు పని చేస్తావు, వచ్చేయచ్చు కదా అంటారు. అంటే నేను లేకపోతే ఇంకోళ్ళు పని చేస్తారు కదా, వాళ్ళు కూడా ఇంకో అమ్మకు కొడుకే కదా, దే ఆల్సో హ్యావ్ ద ఫ్యామిలీస్ కదా, సంబడి హ్యాస్ టు డూ ఇట్. అది సో మనకు అవకాశం వచ్చింది, మనం చేస్తాం. మనం పర్మనెంట్ కాదు, మనం వెళ్ళిపోయిన తర్వాత ఇంకోళ్ళు వస్తారు అక్కడికి. సో సిస్టమ్ హ్యాస్ టు రన్. సిస్టంలో పోలీస్ చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది పోలీస్కి. ఆ బాధ్యత ఎవరో ఒకరు తీసుకోవాలి కదా. ఎవరు మట్టుకు వాళ్ళు దీంట్లో కష్టం ఉంది, ఇబ్బంది ఉంది, రేసు, సర్వైవల్ కష్టము, బాసిజం ఉంటుంది, లేకపోతే ప్రెజర్స్ ఉంటాయని వెళ్ళిపోతే హూ హ్యాస్ టు రన్ ద షో? ఎవరో ఒకరు చేయాల్సిందే కదా. సో నేను ఐ డెఫినెట్ టేక్ ఇట్ ఇస్ అ పాజిటివ్ నోట్. ఐ ఎంకరేజ్. నా దగ్గర పనిచేసి చాలామంది పిల్లలకు కూడా నేను చెప్తాను, ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ. అంటే సమస్యలు, ప్రెజర్స్ ఇవన్నీ ఉంటాయి, అన్లైక్ అదర్ ప్రొఫెషన్స్. దాంతోపాటు గుర్తింపు, గౌరవం కూడా ఉంటుంది కదా. కష్టం లేకుండా హౌ డూ యూ గెట్ ఆల్ దీస్ థింగ్స్? నేనేమంటాను, గుర్తింపు, గౌరవము, సంతృప్తి, ఈ మూడు రావాలంటే ఏమి చేయకుండా ఇంట్లో కూర్చుని ల్యాప్టాప్ మీద పనిచేస్తే ఇవన్నీ వస్తాయా? రావు కదా. కరెక్ట్. సో మనం చేయకపోతే ఒక ఇంకెవరైనా చేస్తారు ఈ వృత్తి. వై నాట్ వీ? వై షుడ్ యూ స్పీక్ నెగిటివ్ అబౌట్ దీస్ థింగ్స్? ఎక్కడో కొన్ని పొరపచ్చాలు, చిన్న చిన్న అపోహలు ఉంటాయి, పొరపాటు కూడా జరుగుతాయి కొన్ని సందర్భాల్లో. ఇఫ్ ఐ టెల్ యూ, అంటే పెద్ద పెద్ద వాళ్ళకి దీని వృత్తి పట్ల అపోహ ఎట్లా ఉంటుందంటే, లెట్ మీ నాట్ మెన్షన్ ద నేమ్, ఒక పాపులర్ రైటర్ ఒక ఆయన ఏం చెప్తారంటే, ఒక సింబాలిక్ సిచ్యువేషన్ని ఆయన రాయడం అనే ఉద్దేశం అక్కడ. దానికి ఉదాహరణగా ఎగ్జాంపుల్గా ఏదైనా తీసుకుని ఉండొచ్చు. ఆయన ఏమంటారంటే, పోలీస్ స్టేషన్ లాకప్లో నేరస్తుడిని చంపేసిన తర్వాత, లాస్ట్ ఇంటర్వ్యూ చెప్పారు మీరు, తప్పంటే ఆయన పెద్ద, ఆయన చాలా తెలిసిన ఆయన, బాగా చదువుకున్న ఆయన, వైడ్ ఎక్స్పోజర్ ఉంది. అంటే దే హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ పర్సెప్షన్, మైండ్ సెట్ అంటాను నేను. కరెక్ట్. మన పర్సెప్షన్ ఏర్పడడానికి కారణం ఏంటి చెప్పండి? యువర్ పర్సెప్షన్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్, యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్, యువర్ వాల్యూస్,
అండ్ యువర్ బిలీఫ్స్. ఈ నాలుగింటిని బట్టే మనం పర్సీవ్ చేసుకుంటే అనే విషయాన్ని. అవును. ఈ నాలుగు కూడా చైతన్యవంతమైన డైనమిక్ ఇవి. దే కీప్ చేంజింగ్. మీ నాలెడ్జ్ మారుతుంది, మీ బిలీఫ్స్ మారుతాయి, మీ వాల్యూస్ మారుతాయి, జీవితంలో మీ అనుభవాలు కూడా మారుతుంటాయి. అవును. ఈ నాలుగు మారినప్పుడు ఆటోమేటిక్గా మీ పర్సెప్షన్ కూడా మారుతుంది. అవును. అన్ఫార్చునేట్లీ ఆ నెగిటివ్ ఇంకా ఎక్కడో కొంత ఉంది. అరే వీళ్ళు కొడతారు, దౌర్జన్యం చేస్తారు, దురుసుగా బిహేవ్ చేస్తారు, ఇవన్నీ. నేను మామూలుగా ఏం చెప్తానంటే బీ ఫర్మ్ అండ్ డోంట్ బీ రూడ్. నిక్కచ్చిగా ఉండు, దురుసుగా ఉండొద్దు అని చెప్తాను. అన్నిటికీ చాలా తేడా ఉంది. ఎస్ సార్. మన వృత్తి మనం డిమాండ్ చేస్తుంది కాబట్టి మనం చాలా హార్డ్ కోర్ ఎలిమెంట్స్ డీల్ చేస్తాం కాబట్టి యూ హ్యావ్ టు బి ఫామ్. నిక్కచ్చిగా ఉండాల్సిందే. అలా అని చెప్పి దురుసుగా ఉండొద్దు. సో ఇంకొక ట్రిక్కీ సిచ్యువేషన్ ఏంటంటే నేను ఒక 1-2 hours సేపు గట్టి హార్డ్ కోర్ అక్యూజ్నో క్రిమినల్లో నేను ఇంట్రాగేట్ చేస్తాను. నా మైండ్ సెట్ అంతా అక్కడే ఉంటుంది. ఆ రూమ్ నుంచి పక్క రూమ్లో కొంచెం కూర్చుంటే ఎవరో కష్టం చెప్పుకోవడానికి ఇంకో బాధితుడు వస్తాడు. ఐ హ్యావ్ టు స్విచ్ ఆఫ్. ఆ మూడ్ని స్విచ్ ఆఫ్ చేసి ఈ బాధితుడి మాట ఓపికగా విని వాళ్ళకి కొంచెం కంపాషనేట్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఆ విసురు ఇక్కడ కూడా కనిపిస్తుంది చాలాసార్లు. ఐ గాట్ ఇట్. అది బ్యాలెన్స్ చేసుకోవడం పోలీస్ ఆఫీసర్ చాలా 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 అవసరము. బై ప్రాక్టీస్ వీ కెన్ కల్టివేట్ ఇట్. అది లేదు అనుకోండి నిజంగానే, ఫర్ ఎగ్జాంపుల్ యూ ఇంట్రాగేటెడ్ సమ్వన్, ఎవరైనా కొంచెం హైలో ఉన్నాం, ఈలోగా వచ్చి రూమ్లో కూర్చుంటే ఎవరు బాధితుడు వచ్చారు, ఈ విసురు అతని మీద చూపించకుండా ఒక 5 నిమిషాలు ఆగు బాబు అని చెప్పి గెట్ కంఫర్టబుల్, హ్యావ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్, కూల్ డౌన్, దెన్ టాక్ టు దెమ్. కదా, కరెక్ట్. ఒకనొకప్పుడు ఒక మూవీ రైటర్ ఒకసారి చాలా ఆవేశంగా నా దగ్గరికి వచ్చాడు. నేను జూబ్లీస్లో పనిచేస్తుంటే, సార్ మీరు చాలా రూడ్గా బిహేవ్ చేశారు సార్, నేను నా ఐడెంటిటీ చెప్పాను, నేను అది చెప్పాను, ఇది చెప్పాను, నాకు చాలా బాధ అనిపించింది సార్ అన్నాడు. కూర్చోమని చెప్పి కాఫీ ఇచ్చి అతను అన్నీ మాట్లాడిన తర్వాత, నిన్న పొద్దు నుంచి ఇప్పటివరకు నువ్వు ఏం చేస్తావు చెప్పమన్నాను. పలానా పని చేశాను, పిల్లల్ని స్కూల్లో దింపాను, రాత్రి వచ్చాను, పడుకున్నాను, అన్నీ చేశారు కదా. నీతో మాట్లాడిన వ్యక్తి నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పుడు పడుకోలేదని చెప్పి. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ హిమ్. అతను నీతో దురుసుగా ప్రవర్తించడాన్ని నేను సమర్థించడం లేదు. కానీ హ్యూమన్గా మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. నిన్న పగలంతా బందోబస్తు చేసి, రాత్రి పెట్రోలింగ్ చేసి, ఇంకెక్కడ నిద్ర లేకుండా తిరిగి, మళ్ళీ వచ్చిన వ్యక్తి దగ్గర ఎంత జాగ్రత్తగా బ్యాలెన్స్గా ఉండే ప్రయత్నం చేసినా కానీ ఎక్కడో చిన్న అబరేషన్స్ ఉంటాయి అవి. ట్రూ. సో ఐ అపాలజైజ్ ఆన్ హిస్ బిహాఫ్. మా స్టాఫ్ నీతో మిస్బిహేవ్ చేస్తుంటే ఐ అపాలజైజ్ ఫర్ వాట్. అట్ ది సేమ్ టైం మా పరిస్థితులు, మేము పనిచేసే కండిషన్స్ కూడా మీకు తెలిసి ఉండాలి, మీరు ఆలోచించాలన్న. దాన్ని కంప్లీట్గా అతను నార్మల్ అయిపోయాడు. మీతో మాట్లాడే వరకు నాతో దురుసుగా బిహేవ్ చేశాడన్న కోపము, బాధ ఉందే తప్ప నేను ఇంకో వైపు చూడలేదు, నేను గమనించలేదు. అది మీతో మాట్లాడాక నాకు అనిపిస్తుంది నిజమే కదా ఇది. నేను బాగానే ఉన్నాను, రాత్రి నిద్రపోయాను, పొద్దున ఫ్రెష్గా లేచాను, టిఫిన్ చేశాను, బయటకు వచ్చాను. నాతో దురుసుగా బిహేవ్ చేసిన వ్యక్తి నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పుడు దాకా నిద్ర కూడా లేకుండా రోడ్డు మీద నిలబడి పనిచేస్తున్నాడు. సో హ్యూమన్ అబరేషన్స్ ఉంటాయి, జస్ట్ కాంట్ రూల్ అవుట్. అఫ్ కోర్స్ దే ఆర్ నాట్ యాక్సెప్టబుల్. వీఆర్ ట్రైన్డ్, మమ్మల్ని ట్రైన్ చేసింది, డిసిప్లిన్ చేసింది, నిరంతరం ప్రాక్టీస్ చేయించేది ఇటువంటి సిచ్యువేషన్స్ ఓవర్కమ్ అక్కడ కూడా పొలైట్గా ఉండటానికి. బట్ ఎక్కడో చిన్న చిన్న బయటపడతాయి. ఇంటెన్షన్స్ ఆర్ ఇంపార్టెంట్, నాట్ ద అవుట్వర్డ్ బిహేవియర్. నన్నయ్య గారు చెప్తారు, మనసైవ కృతం పాపం న శరీర కృతం ఏనేవా లింగితా కాంత తేనేవా లింగితా సుత అంటారు. అంటే క్రిమినల్ లాస్లో మెన్సరియా అనేది చెప్తాము, స్టేట్ ఆఫ్ మైండ్ అంటాము, అది చెప్తారు ఆయన. భౌతికమైన చర్య ఒకటే అయినప్పటికీ దాని వెనుక అంతర్లీనంగా ఉండే ఉద్దేశం, మనసులో ఏ భావం ఉందనేది చాలా ఇంపార్టెంట్. ఏ శరీరంతో అయితే భార్యను ఆలింగనం చేసుకుంటున్నావో అదే శరీరంతో బిడ్డను కూడా ఆలింగనం చేసుకుంటున్నావు. ద ఫిజికల్ యాక్ట్ బీయింగ్ సేమ్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఉద్దేశం డిఫరెంట్, యువర్ మెంటల్ స్టేట్ ఈస్ డిఫరెంట్. నేను కూడా ఏమంటానంటే, నా అప్పీల్ టు ఆల్ ఏంటంటే, ఇన్ని రకాల ఒత్తిడిలో పనిచేస్తాం కాబట్టి కేవలం మా బాహ్యమైనటువంటి మా చర్యలే కాకుండా దాని అనేటువంటి ఉద్దేశాలు, పరిస్థితులు, సందర్భాలు అవి కూడా అప్రిషియేట్ చేసి డోంట్ మేక్ అ నెగిటివ్ ఫీలింగ్ అబౌట్ అస్. అమేజింగ్ సార్. కానీ ఏంటి సాంస్క్రిట్ కూడా చెప్తున్నారు మీరు? అంటే నేను సివిల్స్ క్రాక్ చేయలేకపోయినా తెలుగు వాజ్ మై అన్ని అటెంప్ట్స్ ఇచ్చేసారా? తెలుగు వాజ్ మై సబ్జెక్ట్ అప్పట్లో. సివిల్ సర్వీసెస్ ఒకళ్ళు మీరు అటెంప్ట్స్ ఇచ్చున్నారా? ఆల్మోస్ట్ మేడ్ ఇట్ టు టాప్, బట్ అన్ఫార్చునేట్లీ కుడ్ నాట్ క్రాక్ ఇట్. అది కారణాలు ఏదైనా చెప్పొచ్చు. కారణం ఇది ఏదని చెప్పదలుచుకోలేదు. ఐ కుడ్ నాట్ మేక్ ఇట్. నాకన్నా బెటర్గా పర్ఫామ్ చేసిన వాళ్ళకి వచ్చి ఉంటుంది, నాకు వచ్చి ఉండదు. ఆ క్రమంలో తెలుగు చదువుకున్నాను బాగానే. అండ్ మనం చదివిన ఏ విషయం, నాకు సివిల్స్ రాకపోయి ఉండొచ్చు కాక ఆ రోజు, బట్ మనం చదువుకున్నది ఏది ఎప్పుడు వేస్ట్ అవ్వదు. ఐ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఒకసారి పొద్దున్నే సండే పజల్ ఫిల్ చేసే క్రమంలో మన్మధుడికి ఇంకో పేరెంట్ అనేది క్వశ్చన్ అక్కడ. ఓకే. సో మనందరికి తెలిసిన పేర్లు ఏవి అక్కడ సెట్ అవ్వట్లేదు. వాడు 2 అక్షరాలు 3 అక్షరాలు ఇక్కడ కమ్ అని ఉంది, అక్కడ డూ అని ఉంది. కాముడు ఏమో కమ్. ఓకే. నాకు ఒక less than 30 seconds ఐ కుడ్ ప్లేస్ ఇట్ అవుట్. అది ఏంటి చెప్పండి. కంతుడు అని రాశాను అక్కడ. ఎందుకు అంటే మనుచరిత్రలో వరుదిని ప్రవాక్యులు ఇద్దరు హిమాలయాల్లో ఎదురుపడ్డప్పుడు వరుదిని ప్రవాక్యుని చూసి అనుకుంటుంది,
ఎక్కడ వాడో యక్ష తనయందు జయంత వసంత కంతులన్ చక్కదమ్మను గెలవజాలని వాడు ఎక్కడ వాడు ఇంత అందంగా ఉన్నాడు రైట్. అని ఆ పద్యం నేర్చుకునే క్రమంలో యక్షతనయుడు జయంతుడు వసంతుడు కంతుడు కంతుడు ఎవరంటే మన్మధుడు. రైట్. సో అప్పుడు 5 ఏళ్ల క్రితం ఎప్పుడు చదువుకున్న పద్యం అది. ఎప్పుడో చదువుకున్నది ఇంకెక్కడో ఉపయోగపడుతుంది అంటారు. డెఫినెట్ ఏది మనం జీవితంలో నేర్చుకున్న ఏ విషయం కూడా ఇట్ నాట్ గో వేస్ట్. ఎస్, ఇప్పుడు నేను మీతో మాట్లాడాను, వీళ్ళతో మాట్లాడతాను, రకరకాల వ్యక్తులతో ఇంటరాక్ట్ అవుతాం కదా. కరెక్ట్. టాకింగ్ టు సమ్వన్ ఎవరితో మాట్లాడినా సరే కొత్త విషయం తెలుస్తుంది. ఐ బిలీవ్ ఇన్ ఇట్. కరెక్ట్ సార్. ఎవరు కూడా పనికిరారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళు వేస్ట్ అనుకోవడం లేదు. ట్రూ. మనకు తెలియని కొత్త విషయం వాళ్ళకి తెలిసి ఉంటుంది, మనం నేర్చుకుంటాం. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ, ఎక్కడో ఇక్కడ ఉపయోగపడుతుంది. అవును. అండ్ యూనో వాట్ వీ కాల్ ఇట్ విద్య అంటే ఏంటి? విద్య అంటే స్కూల్లో చదివిన విద్య కాదు కదా. కరెక్ట్. విద్య ఇస్ కాన్స్టెంట్. ఇదంతా కూడా విద్య. మీతో మాట్లాడుతున్నాను, మీరు నాతో మాట్లాడుతున్నారు, వీఆర్ లెర్నింగ్ థింగ్స్. ఎస్. దానికి ఇంకో పద్యం ఏం చెప్తారంటే నచోరహార్యం నచరాజహార్యం నభ్రాతృభాజ్యం నచబారకారే వేకృత వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం అంటారు. నచోరహార్యం అంటే దొంగలించలేంది. అవును. నచరాజహార్యం రాజు లాక్కోలేడు, ట్యాక్స్ వేయలేడు. అవును. నభ్రాతృభాజ్యం అన్నదమ్ముతో పంచుకోవాల్సిన అవసరం లేదు. నచబారకారే మోయడానికి బరువుగా ఉంది. వేకృత వర్ధత ఏవ నిత్యం ఖర్చు పెడుతున్న కొద్దీ వృద్ధి చెందేది. ద ఓన్లీ ట్రెజర్ ఈజ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కాదు, నాలెడ్జ్. ఎనీ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నాలెడ్జ్. ఐ బిలీవ్ ఇన్ ఇట్. రియలీ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ గ్రేట్ కాన్వర్జేషన్ విత్ యూ. నాకు కొంత లేట్ అయింది, క్షమించాలి ఏమనుకో. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ వండర్ఫుల్ ఇంటరాక్టింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సార్. నా ఆలోచనలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఇది మళ్ళీ ఒక ఫోరం లాగా ఉపయోగపడిందేమో. ట్రూ. థ్యాంక్ యూ. ఐ థ్యాంక్ యూ అండ్ ఆల్సో ద మేనేజ్మెంట్ సిగ్నేచర్ స్టూడియోస్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యూ బ్రింగ్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ సో దట్ సొసైటీకి హెల్ప్ అవుతుంది. అమేజింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ వన్స్ థ్యాంక్ అగైన్. యూ.